शिवाय गुरवे नमः। 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 కొన్ని విషయాలు తెలిసిన వాళ్ళకి, కొంత శాస్త్రజ్ఞానం ఉన్నవారికి, ప్రాపంచికత తక్కువగా ఉన్నవారికి అజ్ఞానం అంత దళసరిగా ఉండదు. కానీ ఆత్మస్వరూపము మరుగున పడే ఉంటుంది. కనపడి కనపడనట్లుగా శ్రద్ధతో సావధానంతో ప్రయత్నిస్తే తొలగిపోతుంది. ఆత్మజ్ఞాన ప్రకాశం స్వ అనుభవం అవుతుంది. స్వ అనుభవం కోసం స్వప్రయత్నము అత్యంత ఆవశ్యకం. ఆ ప్రయత్నం లేనిదే మీరు పొందలేరు, అందులో ఏం సందేహం లేదు. కాబట్టి ప్రయత్నం లేకుండా పొందేస్తాము అనుకుంటే అది ఇంకా భయంకరమైన అజ్ఞానమే అవుతుంది. బాహ్య ప్రపంచంలోనే నువ్వు ప్రయత్నం చెయ్యంది ఊపిరి కూడా పీల్చలేవు. ఎంతో కొంత ప్రయత్నం ఉండి తీరవలసిందే దేనికైనా కూడా. అలాంటిది నిన్ను మించిన వాడు లేడు అనే స్థితి నీకు పొందాల్సి అని నువ్వు నిర్ణయించుకున్నప్పుడు పొందాలి అని, మరి దానికి కష్టపడను అంటే ఎలా కుదురుతుంది? కాబట్టి కష్టపడవలసిందే, నియమనిష్టలు పెట్టుకోవాల్సిందే, ఆచరణ పెట్టవలసిందే. కాబట్టి సావధానంగా అంటే దాని అందే చేసుకుని చేసి తీరాల్సిందే. ఇక చెయ్యను అంటే చేసేదేంటి? తెలిసి చేయని వాళ్ళకి ఎవరేం చెప్పగలుగుతారు? ఎవరు ఏమి చెప్పలేరు. కాబట్టి ఇక్కడ అందరూ, మీ అందరికి ఇప్పుడు తెలియలేదు అనడానికి కూడా లేదు, కాబట్టి చేసి తీరాలి. ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ సావధానత ఉన్న వాళ్ళకి అజ్ఞానం పూర్తిగా తొలగిపోతుంది. అసలు అప్పుడు వాళ్ళకి కష్టమే లేదు. కష్టం అన్నాడు కాబట్టి అర్థం, ఎవరు కష్టం అంటారు? ఇష్టం లేని వాళ్ళు కష్టం అంటారు, సరిగా ప్రయత్నం చేయని వాళ్ళు కష్టం అంటారు. ఇలా కారణం ఉన్నవాడికి ఏదో ఒకటి ఉంటుంది. కారణం లేనివాడు, అంటే పొంది తీరాలని కృత నిశ్చయం చేసుకున్న వాడికి కారణాలు లేవు, పొందాలన్న ఇది తప్ప. అంటే ఇక్కడ ఆత్మజ్ఞానానికి ఆప్షన్స్ పెట్టుకుంటే ఎప్పటికీ వాడు పొందలేడు. కాబట్టి ఆత్మజ్ఞానం పట్ల శ్రద్ధ సావధానత ఉండాలి. అట్టివారు దేహము చిత్తము వాటికి సంబంధించిన భోగములు కష్టములు అని వాటిని అనుభవిస్తున్నప్పటికీ తమ స్వరూపము దేహము మనస్సులకు అతీతమనే జ్ఞానం తెలుసుకుని ఆ జ్ఞానంతోనే వాడు ప్రయత్నం చేస్తారు. దేహానికి ప్రాముఖ్యత ఇవ్వరు, దేహానికి సంబంధించిన వాటిల్లోనూ ప్రాముఖ్యత ఇవ్వరు. ఎంత మేరకు అంత మేరకు అవి లభిస్తూనే ఉంటాయి. దానికోసం పెద్ద ప్రయత్నాలు అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎవరైతే అశ్రద్ధ సావధానత ఉన్నదో వారికి అసలు ఏది అడ్డమే ఉండదు. వాళ్ళకి ఇంకా వేరే బాహ్యమైన కారణాలే లేవు. ఇది నేను పొంది తీరాలి అంతే. ఆ తర్వాతే ఏదైనా
అన్న కృత నిశ్చయం కలిగి ఉంటారు. దేహ ఆరోగ్యము నిలకడలేనిది. అటువంటి దేహం ఆత్మ ఎలా అవుతుంది? జ్ఞానులు తమ స్వరూపము జ్ఞానమే గాని బాహ్యములకు దేహము మనస్సు కాదు అని అందరికీ తెలిసిన విషయమే. అనుభవం ఉన్నా లేకున్నా సర్వులు కూడా సర్వదా ఆత్మస్వరూపులే. కాబట్టి దేహానికి వచ్చిన దాని గురించి అంత దిగులు పడక్కర్లా. నిజంగా మనకు అది ఎందుకు వచ్చింది అన్న దానికి పరిశీలన ఆత్మ ఇది చేసుకుంటే, అంటే ఎవరికి వాళ్ళు ఎందుకు వచ్చిందో కొన్ని తెలియకుండా రావచ్చుగా దేహానికి కర్మ అనుభవించే, కానీ కొన్ని ఎందుకు వస్తాయో మీ ఆచరణ, మీ అలవాట్లు, వీటి వల్ల కొన్ని వస్తాయి. అది కొంచెం విచక్షణ చేసుకుంటే అది అప్పుడే తగ్గిపోతుంది. ఎప్పుడైతే దేని మీద శ్రద్ధ పెడతారో అది మిమ్మల్ని వదలదు. కాబట్టి దేహం మీద మనసు మీద శ్రద్ధ పెట్టారు అంటే అది బాహ్యమే. దానికి ఎన్ని చెప్పుకున్నా ఎన్ని అనుకున్నా అది వదలదు మిమ్మల్ని. అసంగోహి అయం పురుష, ఈ మనిషి నిశ్చయముగా సంగము లేనివాడు అని బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క వాక్యం. మనిషి అంటే ఇక్కడ పురుష అంటే జీవుడు అని అర్థం. వీడికి నిజంగా ఏది లేదు, వాడు పుట్టినప్పుడు దేనితో సంఘం లేకుండానే ఉన్నాడు. పోయేటప్పుడు అలాగే పోతాడు. ఎవరో కొంతమంది ఏదో చెప్తూ పోతారు, లేదా అసలు కొంతమందికి తెలియదు. కానీ పోయేటప్పుడు వాడికి ఏ సంఘం ఉంది? ఏది లేదు. ఈ మధ్యలోనే ఇవన్నీ అంటే ఇవన్నీ వీడు కల్పించుకున్నవే. సరే పోనీ కల్పించుకున్నాడు, తెలియక కల్పించుకున్నాడని. తెలియక తప్పులు చేశాము అంటున్నారు చూసారా. తెలియక ఏం చెయ్యరండి, ఏం పర్వాలేదు అన్న ఒక ధీమాతో చేస్తారు. కాబట్టి తెలియక అన్న మాట వాడరా. స్వరూపమునందు మనకు ఏ బంధము లేదని మనం అసంగులమని చెప్పే ఈ వాక్యము చాలా గొప్పది. ఈ వాక్యాన్ని పరిపూర్ణంగా అంటే దాని సూక్ష్మాన్ని అర్థం చేసుకుంటే జీవన విధానము, ఆలోచన సరళి పూర్తిగా మారతాయి. ఎందువలన అనగా సృష్టిలో ఏ వస్తువుతోనైనాను మనకు సంగము లేదని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. దేనితో ఉన్నది? అవసరార్థం ఆ వస్తువు. దేనితోనూ లేదు. అన్నం తిన్నారు, తర్వాత ఏమైంది? తిన్నంత వరకే, తర్వాత ఇలా రకరకాలుగా ఒక వస్త్రం కానీ ఏదైనా సరే మీకు సంగము అంటే దాని ఎంత ఆసక్తి అనండి, ఇష్టం అనండి, ఇంకోటనండి, ఏదైనా సరే మీ భావాలన్నీ, ఏ భావమైనా ఎన్ని రోజులు ఉంది, ఎలా ఉంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. దేన్ని మీరు అలాగే పట్టుకుని కూర్చోలేదు. బంధువులైనా అంతే, వస్తువులైనా అంతే, ఏదైనా అంతే. కాబట్టి ఇక్కడ సంగము, ఆసక్తి అనేది మీరు ఏర్పరచుకున్నదే. ఇది మీ అందరికీ అనుభవమే. అనుభవం లేదు అనడానికి ఏమీ లేదు. లేదు అంటున్నారు అంటే అది ఇంకా మీరు అంటే తెలిసి తెలియనట్టుగా యాక్షన్, కపటత్వం అన్నమాట. తెలియదు అనటం అనేది కపటత్వం. కాబట్టి కపటత్వం ఉండరా. కపటత్వం కూడా ఒక సంగమే. సృష్టిలో ఏ వస్తువుతోనైనాను సంగము లేదని అనుభవానికి వస్తుంది. ఈ జ్ఞానము ఆసక్తుల స్వభావాన్ని పరిశీలింపజేస్తుంది. ఆత్మ విచారం చెయ్యాలి.
రామకృష్ణులు ఒక కథ చెప్పారు. అది ఒక చిలుక, అది దాని పనులు అది అంటే రామచిలుక అందులో ఉంటుంది కదా, ఏదేదో చేస్తూ ఉంటూ మధ్య మధ్యలో రామ రామ అంటుంది. అలాగే సంసారంలో బాగా తగులుకొని పారాయణలు చేయుట లేక శాస్త్రములు వల్లవేయుట కాదు ఆత్మవిచారం అంటే. జీవితాన్ని ఆత్మ సాక్షాత్కారంతో సార్థకం చేసుకోకుండా అహం బ్రహ్మాస్మి, ఆత్మ ఏవ ఇదం సర్వం ఇత్యాది వాక్యాలని గంభీరంగా పఠించుట, వాటి గురించి ఉపన్యసించుట, వ్రాయుట, ఇవన్నీ ఆ రామచిలుక ప్రవృత్తిలాగా ఉంటాయి. అది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో ఎప్పుడో అంటూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం అనటము, ఇదంతా కూడా ఆత్మ విచారణ కాదు, వివేక విచక్షణాల నుండి జ్ఞానము కాదు. దానికి కూడా తెలుసు రామా అని పలకాలని, అది ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో ఏదో అంటుంది, మళ్ళీ దాని గోల్లో అదే ఉంటుంది. ప్రాపంచకంలోనే ఉంటుంది తప్ప ఆ పరమాత్మ యందు దృష్టి. కాబట్టి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఆత్మనిష్ఠులై ఉండాలి. నిష్ట ఎక్కడికి పోయినా మీకు తప్పదు. ఎవరైనా అదే చెప్తారు, ఏది కావాలో దాని యందు శ్రద్ధ ఉండాలి. ఆత్మ కావాలి అంటే ఆత్మ యందు శ్రద్ధ ఉండాలి, శ్రద్ధే నిష్ట. బాహ్యం కావాలి అంటే బాహ్యం యందు నిష్ట. కాబట్టి ఇక్కడ మాకు తెలుసండని కానీ, మేము చెయ్యలేమని అండి కానీ, ఇంకోటి ఇవన్నీ ఏది అనడానికి లేదు. ఎందుకంటే ఆత్మ అసలైనది, ఆత్మే పరిపూర్ణమైనది. అది తప్ప ఇంకా అసలు లేనే లేదు ఏది. ఏదీ లేదు అన్న దాని గురించి ప్రయత్నం చేయాలి కానీ, అన్ని నశించేది అని తెలిసిన తర్వాత దాని ఎందుకు, ఏది లేదు ఉన్నది ఒకటే అని దాని ఎందు ప్రయత్నించారు. ఇందాక ఆత్మ గురించి అన్నది. కాబట్టి నువ్వు ఏది మాత్రమే కలదో, నువ్వు ఏది అయ్యున్నావో అదగా అవ్వాలి. ఐఏఎస్ అన్న తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ లాగా ప్రవర్తించాలి కానీ మళ్ళీ వేరేలాగా ఉంటారా? నువ్వు ఏది ఉద్యోగం చేస్తున్నావో దానిగానే నువ్వు వ్యవహరించాలి. ఇంటి యజమాని ఇంటి యజమానిగా ఉండాలి, తండ్రి తండ్రిలాగా ఉండాలి, పిల్లవాడు పిల్లవాడు అంటే ఎవరి ధర్మాన్ని వాళ్ళు కనుక ఆచరణలో పెడితే అప్పుడు అందరూ ఆనందంగా ఉంటారు. కాబట్టి నీవు జీవుడివి, నీవు ఆత్మోద్ధరణే పొందాలి. నీ జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే నీ స్వరూపం నీకు తెలియాలి. తెలియాలి అంటే నిష్ట కలిగి ఉండాలి. ఆత్మానాత్మలను విచక్షణాపూర్వకంగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి నిరంతర కృషి కావాలి. అంతే తప్ప, అంటే కృషి అంటే ఇక్కడ ఆచరణ, తదేక నిష్టతో చేయాలి. అంతేగాని వీలున్నప్పుడు సరే, ఇది నేను చెప్పక్కర్లే కదా, మీరు అందరు ఎలా ఆచరణలో పెడుతున్నారో మీకే అనుభవం. అందువలన ఆ నిష్ట, ఆ యొక్క దాని యందు పరమ శ్రద్ధ కలిగి ఉంటారు. ఆ శ్రద్ధ కలిగి ఉన్నప్పుడే మీరు దాన్ని పొందగలుగుతారు. అంతే తప్ప నా పనులు నేను చేసుకుంటూ ఉంటానండి, ఇది చేస్తూ ఉంటాను, ఎప్పటికీ కుదరదు. భాషా వేదాంతమే అవుతుంది. నీవు విలువ ఇచ్చినప్పుడే బాహ్య జీవితంలో కూడా నువ్వు దేనికి విలువిస్తావో అది నువ్వు పొందుతావో, ఇంకోటో ఏదో జరుగుతుంది విలువ ఇచ్చిన నాడు. అలాగే పరమశ్రేష్టమైన ఉత్కృష్టమైన ఆత్మకు నువ్వు విలువ ఇవ్వకుండా నశించే బాహ్యంతో పాటు అంటే ఎప్పటికీ పొందలేరు. వేదాంత వాక్యేషు సదా రమంతః అనగా ఉపనిషత్తుల బోధల యందు ఎల్లవేళలా ఆనందాన్ని పొందుతూ ఉండాలి. అంతేగాని విసుగు రాకూడదు. అబ్బాయి ఎంతసేపు వింటానులేండి, ఎంత విన్నా ఉన్నది ఆత్మ అనేదే కదా అని. ఆ విసుగు ఎవరికి వస్తుందండి? ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి వస్తుంది. దాని అందే శ్రద్ధానిష్ట ఉన్నవారికి ఏది విన్నా పరమానందంగా అనిపిస్తుంది. ఆహా, అంతా పరమాత్మదే కదా అనిపిస్తుంది.
అంటే భేదం లేని వాడికి అంతా ఆనందమే, ఆనందం ఉన్నవాడికి విసుగులేదు, ఆనందం లేని వాడికి విసుగు వస్తుంది. మన ఆనంద హేతువు ఏదో తెలుసుకోవాలి. విశ్వవిద్యాలయంలో ప్రవేశించే విద్యార్థికి ఆనందం సినిమాలు, హోటల్స్ మొదలైనవా, చదువు పాఠములా? కాబట్టి ఇది అతని యొక్క నిబద్ధతను తెలియజేస్తుంది. అంటే వాడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, చదువుకి ఇస్తున్నాడా, బయటికి ఇస్తున్నాడా? కాబట్టి వాడు చదువుకి ఇచ్చినప్పుడే, చదువుకి ఇచ్చినప్పుడు మాత్రమే వాడు అందులో ఉత్తీర్ణత పొందుతాడు, అనుకున్నది సాధిస్తాడు తర్వాత. అలా కాకుండా సినిమాలు షికార్లను తిరిగిన వాడి జీవితం. కాబట్టి సాధకుల నిబద్ధత, ఆనంద యొక్క కారణము ఈ భిక్ష సంతర్పణలందు కాక ఆత్మ విచారం అందు ఉండాలి. ఇక్కడ భిక్ష అంటే భోజనం, బాహ్యం అని అర్థం. ఇంకా అంటే శరీరం పట్ల ఉండకూడదు అని, ఆత్మ విచారములందు ఉండాలి. ప్రతిదినము వేదాంతమును శ్రవణము చేయుటతో పాటుగా మనన నిధిధ్యాసనములు కూడా చేయాలి. కాబట్టి ఇలాగా ఇవన్నీ కూడా ఏదైతే ఏకత్వాన్ని ప్రసాదిస్తుందో వాటిని మాత్రమే వినాలి. ఎన్ని విన్నా, ఎన్ని చదివినా ఆచరణలో పెట్టినప్పుడు అవన్నీ వృధానే. నువ్వు ఏ గ్రంథాలన్నా చదువు, మొదట నీకు అది అర్థం అవ్వాలి, దాని సూక్ష్మం బోధపడాలి. అది దానికి నువ్వు ప్రయత్నిస్తే తప్ప నీకు సూక్ష్మం బోధపడదు. ఏదో నాకు తెలుగు వచ్చు కదా అని టకటక చదువుకుంటూ పోతే అందులోని సూక్ష్మం బోధపడదు, ఆనందం కలుగదు. సూక్ష్మం బోధపడినప్పుడు పరమానందం కలుగుతుంది. కృష్ణుడివి ఆ లీలలు అన్నారు చెప్ప, అలా ఆయన లీలలు చదువుతున్నప్పుడు నీకు భావన వచ్చినప్పుడు పరమానందం పొందగలుగుతాం. ఎలా అయితే మీ పిల్లల్లో మనవరాళ్ళను తలుచుకున్నప్పుడు, వాళ్ళ అల్లరి తలుచుకున్నప్పుడు మీకు ఆనందం కలిగింది. వాళ్ళది ఏదీ లేదన్నప్పుడు వాళ్ళు పుట్టారు అంటే ఆనందం ఏం కలిగింది? అవునండి పుట్టారు, బాగుంది, అంతవరకే ఉంటుంది. తర్వాత తర్వాత వాళ్ళ మాటలు అవన్నీ జరిగిన తర్వాత అప్పుడు మీకు ఆనందం కలిగింది. ఇలా మాట్లాడతారు, అలా చేస్తారు, అప్పుడు ఆనందాన్ని ప్రకటించారు. పుట్టినప్పుడు ఆనందం అంటే సంతోషం అంతవరకే ఉంటుంది. అలా ఆచరణలో పెట్టినప్పుడే అనుభవపూర్వకమైన ఆనందం లభిస్తుంది. ముఖ్యంగా ఆత్మలో అది దానికి అసలు వేరేగా లేనే లేదు. చదివినంత మాత్రాన మీకు ఆత్మానందం కలుగదుగాక కలుగు. అర్థం కానప్పుడు ఏమిటండి కలుగుతుంది? ఏమీ కలుగు. చదివాము అని చెప్పుకోవచ్చు అంతే, టిక్కు పెట్టుకోవటమే, అది రాసుకోవటమే, అంతే తప్ప ఇంకేమీ కలగదు. కాబట్టి ఎన్ని పుస్తకాలు చదివారు మీరు ఏమిటి అనేది కేవలం ఒక సంఖ్యకే. ఎంత అర్థమైనది అనేది మొదటి పాయింట్ అయితే, అసలు ఆచరణలో పెట్టావా? కాబట్టి ఆచరణలో ఎప్పుడు పెట్టగలుగుతాడు? వాడికి అది అర్థమైతే ఆచరణలో పెడతాడు, బోధపడితే ఆచరణ. ఇది అద్వైతం గురించే చెప్తున్నాను నేను. అప్పుడు మాత్రమే వాడు పెట్టగలుగుతాడు, లేకపోతే ఎలా పెడతాడు? కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, తెచ్చుకున్నాము తెలుసుకోవడానికి అని మీరు అన్నా ఎంత మీకు బోధపడింది? బోధపడినప్పుడు పేజీలు పేజీలు చదివి ఉపయోగం ఏమింది? మొదటి పేజీ అర్థమైతే సూక్ష్మం బోధపడ్డాక రెండో పేజీకి వెళ్ళాలి అద్వైతంలో. అంతేగాని మొదటి పేజీనే అర్థం కానప్పుడు మొత్తం చదివేశామండి నెక్స్ట్ ఏమిటి అన్నది అనవసరమైన ప్రశ్న. ఆత్మ విచారం అందే ఈ యొక్క నిబద్ధత ఉండాలి. ప్రతిదినము చేయవలసిందే, ప్రతి నిత్యము ఉండవలసిందే. తన స్వరూపాన్ని తాను నిశ్చయంగా తెలుసుకోవాలి. కనిపించే సర్వము అనాత్మయే. మనస్సు అనే దానికి అతీతం ఆత్మ. మనస్సునందలి సమాచారము బాహ్య జీవితానికి ఉపయోగపడుతుందే గాని ఆత్మజ్ఞానానికి కాదు. ఏది ఆత్మ కాదో తెలుసుకోవటం అనే నిషేధ పద్ధతి ద్వారా
ఆత్మను తెలుసుకోవాలని ఉపనిషత్తు ఉపదేశిస్తుంది. నైతి నైతి అనేది అంటే ఇది శాశ్వతమా, ఏది శాశ్వతము అదేది, అది అంటే కాస్త జ్ఞానం ఉన్నవాడికి తెలుస్తుంది. కొంచెం పెద్దగున్నవాడికి తెలుసు ఇది నశిస్తుంది, ఏది నశిస్తాయి, ఏది ఎన్నాళ్ళు ఉంటాయి. ఏదైనా అంతే, ప్యూర్ టేక్ అయినా కొన్ని సంవత్సరాలు మాత్రం, కొన్ని 100 సంవత్సరాలు ఉండొచ్చేమో బాగా, అది కూడా ఉంటుందని గ్యారెంటీ ఇవ్వలేదు. కాబట్టి ఏది కూడా ఈ సృష్టిలో శాశ్వతమైనది కాదు. శాశ్వతమైనది కేవలము ఆ పరమాత్మ నీలో, అంటే ఒక రూపం నువ్వు పొందడానికి కారణమైన ఆ పరమాత్మ, ఒక రూపం నీకు కనపడడానికి కారణమైన, ఈ సృష్టికి కారణమైన వాడు ఆయన. మంచి అవకాశాలు, పరమమైన అనుగ్రహాన్ని ఇచ్చాడు, నీకు తెలియచెప్పాడు, ఒరే నువ్వు నాలాగా అవ్వచ్చు అని చెప్పాడు. ఇందులో పెద్ద నువ్వు కష్టపడాల్సింది ఏం లేదురా, ఇగో నా లక్షణాలు ఇవి, ఈ విధంగా నువ్వు ఉండు. అయితే ఇది ఏదో నేను నెమ్మదిగా చేస్తానండి, ఇవాళ కాకపోతే రేపటికి వచ్చి తీరుతుందా అంటే రాదలా. ఇది నీవు దాని అందే నిబద్ధత, శ్రద్ధ కలిగి ఉండి ఆచరణలో పెట్టి తీరాలి. పొందే వరకు ఆచరణ పెట్టాలి. అంతేగాని అబ్బా పొందట్లేదు కదా కొన్ని రోజులు రెస్ట్ తీసుకుందామని కానీ, సరే అలకలు కానీ అలకలు అంటే తన మీద తనకి అలా అనిపించింది, నేను చెయ్యలేకపోతున్నాను. చెయ్యలేకపోతే గురువులు ఎందుకు చెప్తారు, ఇన్ని బోధలు ఎందుకు వస్తాయి, శంకరులు ఎందుకు బోధలు రాస్తారు, చెయ్యగలిగినదే రాస్తారు. నీకు అనుగ్రహం లభించిందంటే అర్థం ఏంటి, అనుగ్రహం లభించిందంటే ఏంటి, మీ వల్ల అవుతుందని. అది అంటే ఏది మిమ్మల్ని ఉత్తేజపరుస్తుందో, ఉత్సాహాన్ని ఇస్తుందో దాన్ని గుర్తించకుండా, అంటే వెలుతురుని గుర్తించకుండా చీకటిని గుర్తిస్తే ప్రయత్నం ఎలా సాగుతుంది? లభించింది, అడగకుండా బోధలు లభించాయి, ఎన్నో మార్గాలు ఉపదేశించబడ్డాయి. మీకు అడ్డం లేకుండా ఉండడానికి బాహ్యాన్ని సరిచేశారు, బాహ్యంలో మీకు అసలు కష్టం అనేది లేకుండా చేశారు. ఇన్ని పొందిన తర్వాత నా వల్ల కాదు అంటే అది ఎంతటి ఇదవుతుంది. కాబట్టి చీకటిలో ఉండడానికి ప్రయత్నం చెయ్యరాదు, చీకటిని కాదు గుర్తించవలసింది, ఆ యొక్క వెలుతురిని, అఖండమైన బ్రహ్మాండమైన తేజస్సును గుర్తించిన వాడికి చీకటి భయపెట్టదు. ఇంకో 4 అడుగులు వేస్తే వెలుతురు ఉంది అంటే వాడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు, ఆ చీకటిలోంచి వెలుతురులోకి ప్రయాణం చేస్తాడు. అదే ఇదే ఉంది చీకటి, అయ్యో వెలుతురు లేదేమో ఎలాగా అని అనుకున్నవాడు చీకటిలోనే ఉండిపోవాల్సి వస్తుంది. కాదు వెలుతురు ఉంది అక్కడ అని తెలిసినవాడు ఉత్సాహంగా ముందుకు వెళతాడు. అంతేగాని వద్దులే ఇక్కడే కూర్చుంటాను అనుకుంటే ఇంకా వాడు ఎవరేం చేయగలరు. అంటే మీకు ఇంతటి అపారమైన అనుగ్రహం లభించింది. అనుగ్రహం కేవలం లభించి ఊరుకోలేదు పరమాత్మ, మీకు మార్గనిర్దేశం అన్ని జరుగుతున్నాయి. ఎక్కడ ఏ లోపము అంటే అనుగ్రహ లోపం లేనే లేదు, గురువులది లేదు, పరమాత్మది లేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే మీరు వెలుతుర్ని గుర్తిస్తారో ఇక చీకటికి భయపడవలసిన అవసరం లేదు. అది తాడు అని తెలిసాక ఎలా భయపడక్కర్లేదో, ఉన్నది అఖండమైన ప్రకాశం అని తెలిసాక చీకటి గురించి ఎందుకంటే ఆలోచన. కాబట్టి ఆత్మ విచారణ, ఆ నిష్ట నిబద్ధత కలిగి ఉండాలి. నైతి నైతి అని అంటే ఇవన్నీ నశించేవే, ఇది కాదురా నా యొక్క ఆనందం, అసలు ఏది మీకు ఆనందాన్ని ఇవ్వదు, అన్ని క్షణికాలే, కొన్ని రోజులు అనుకోండి కొన్ని, అంతే తప్ప ఒక నెల రోజులు ఈ విషయం నీకు ఆనందాన్ని ఇస్తుందంటే అది ఏమాత్రం నిజంగా ఏది కూడా బాహ్య ప్రపంచంలో మీకు పరిపూర్ణ ఎప్పుడూ ఆనందాన్ని ఇవ్వవు, ఒక ఆ పరమాత్మ తప్ప. నిషేధ పద్ధతి ఆత్మజ్ఞానానికి అత్యుత్తమమైన ఉపాయం. నిషేధ పద్ధతి అంటే అదే, ఎందుకు నేను ఇలాగ చేస్తున్నాను, ఎందుకు అనవసరమైన వాటిల్లో కల్పించుకుంటున్నాను, నా లక్ష్యము నా స్వరూపాన్ని తెలుసుకోవటం, స్వస్వరూపాన్ని తెలుసుకొని అందులోనే లయం అవ్వటం నా లక్ష్యం అయినప్పుడు
ఎందుకు నేను ఈ బాహ్య విషయాల్లో ఇంకా రమిస్తున్నాను? ఇలాంటి నిషేధ పద్ధతి నైతి నైతి నో, ఇది కాదు నాకు కావాల్సింది, ఇది కాదు నా యొక్క ఆనందం, నా స్వరూపం ఇది కాదు. అంటే ఇప్పుడు ఇంత మీకు ఆలోచన నాకు అక్కర్లేదు అసలు. మీకు ఇంత కష్టపడలేదు ఆయన. చక్కగా తేట తెల్లంగా చెప్పేశారు, కొంత అనుభవాన్ని ఇచ్చారు, అన్ని ఇచ్చేశారు. మీరు అసలు ఒక్కొక్కటి ఇది కాదు ఇది కాదు అనాల్సిన అవసరమే లేదు మీకు అసలు. హాయిగా సాధన పద్ధతి తెలిసిపోయింది, ఏది ఆలోచించక్కర్లే. మీరు అంటే బుర్రని కష్టపెట్టక్కర్లే. రమణ మహర్షి చెప్పిన నేనెవరని తెలుసుకునే ఆలోచన కూడా చేయక్కర్లే మీరు. అసలు మీకు ఏ కష్టం ఇవ్వలేదు. కేవలం సాధన చెయ్యండి అర్రా, శ్రద్ధాభక్తులతో నిష్ట కలిగి కొన్ని రోజులు పెట్టుకోండి అని చెప్పారు, అంతే. అన్నీ మానేసి. అది కూడా ఎంత కష్టమో చూడండి. అంటే శ్రద్ధ లేని వాడికి కష్టం, నిజమైన కష్టం కాదది, అది వాడు కల్పించుకున్న కష్టం, అంతే తప్ప అక్కడ కష్టమే లేదు అసలు. ఎక్కడుందండి కష్టము? బాహ్య ప్రపంచంలో ఉన్న కష్టం ఎక్కడుందండి? శ్రద్ధాభక్తులతో చేస్తే ఒక రోజు కాదు, ఒక గంటలో వస్తుంది మీకు మనసు నిశ్చలం అయితే. ఇవంతా నశించేవే. అలానే ఎవరిని వదిలేసేయండి, ఎవరిని తిట్టమని అనా, అందరితో సమానంగా ఉండాలి, అందరూ సమానమే, కేవలం నీ ధర్మంగా చేయమన్నారు అంతే. అసలు ఏది అండి అటువైపు దృష్టి పెట్టావు కాబట్టి అది నీకు చాలా భయంకరంగా కనపడి కష్టం అనిపిస్తుంది బాహ్యం. అది వదలలేదు కాబట్టి అబ్బో ఇది అసలు అవ్వట్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే దీని ఎందుకు శ్రద్ధ లేదు, దీని ఎందుకు నిబద్ధత లేదు, ఏది లేదు కాబట్టి ఇది ఇంకా కష్టం అనిపిస్తుంది. దానికన్నా ఇది అసలు సూక్ష్మం బోధపడింది. ఒరే ఇందులో గనక నిబద్ధత అంటే, ఇందులో గనక నువ్వు గనక పూర్ణత్వాన్ని సాధిస్తే ఇవన్నీ నథింగ్. వీటి అంటే ఆ సమస్య పరిష్కారాలు అత్యంత సులభంగా ఉంటాయి అని తెలుసు. తెలిసిన పూర్ణత్వం సాధించడానికి ఏమిటో కారణం. ఆసక్తి విషయంలో కూడా ఈ యొక్క నిషేధ పద్ధతిని ఆచరణలో పెట్టాలి. ఆసక్తిని జయించాలనుకోవటం కంటే స్వరూపత అసంగులము అని తెలుసుకున్నటే ఉత్తమం. దేనికి ఆసక్తి అండి? పక్కింట ఏదో గొడవ జరుగుతుంది, ఏంటి అని అటు వెళ్ళినప్పుడు కదండి. ఏదోలే మనకెందుకంటే విననట్టే ఉంటే గొడవే. విన్నారనుకోండి, అప్పుడు సగం వింటారు, సగం వినపడదు, ఎంత టెన్షన్ అండి. ఇంకా అడగలేరు, చూడండి అడగలేరు, ఏమై ఉంటుంది ఇక అంతే. ఇక ఆ బుర్ర ఎందుకన్నా పనికొస్తుందా? కాబట్టి అసలే వినలేదు అనుకోండి, గొడవ లేదుగా. సగం వినపడి సగం వినపడక చెవులు పాడయ్యి కింద పడి ఏదో అవుతుంది. ఎందుకంటే అట్లాంటి పనులు. దాని బదులు హాయిగా ఉన్నారనుకోండి, ఏ గొడవ లేదు కదా వినకపోతే. కాబట్టి ఆసక్తిని జయించాలి. జయించడం అంటే ఏంటి? ఆసక్తి చూపించకపోతే చాలు కదండి. సరే ఉంచి ఎక్కడ, సరే కానీ అలా అన్నారు అనుకోండి, ఆసక్తి లేనట్టే కదా. కేవలం ఆసక్తిని పెట్టండి. ఇది నేను పొంది తీరాలి, దానికి నేను ఈ నిష్ట పెట్టుకుని తీరాలి, ఇవన్నీ బాహ్యం, ఏం పర్వాలేదు, ఏం ఎక్కడికి పోవు, నాదైంది నా దగ్గర ఉంటుందన్న పరమసత్యం తెలిసాక కూడా ఎందుకండి బాహ్య విషయాలు ఎందుకు రమ్య అంటే ఆసక్తి, ఇష్టము. కాబట్టి ఆసక్తిని జయించాలి. స్వరూపత అసంగులే అయి ఉండి కూడా ఈ ఆసక్తులు మనిషిని అధపాతాళానికి తీసుకెళ్తాయి. అనాసక్తియే వైరాగ్యము. వైరాగ్యం అనగా అన్నిటినీ పరిత్యజించటం కాదు, అలా చేయటం కూడా తొందరపాటే, ఉద్రేకపూర్వకమైన చర్య. స్వరూపత అసంగులమని ప్రశాంతంగా నిశ్చితంగా అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఇందులో ఏది ఇది లేదు, అనుభవపూర్వకంగా తెలుసుకోవచ్చు. ఆ అనుభవం తెలిసిన తర్వాత ఇంకా మళ్ళీ దేనికండి? కాబట్టి ఇక్కడ అసంగులని మీకు తెలిసిన తర్వాత ఈ దేహం నాది కానే కాదు, ఈ బాహ్యం నశించేది. బాహ్యంలో నాకు ఏది లభించాలో ఏది లభించాలో ఆల్రెడీ బ్రహ్మరీతి ప్రకారం ఉన్నది. మరి దానికోసం ఎందుకండి తాపత్రయం? కాబట్టి అనాసక్తిని తొందరపాటు ఉద్రేకపూర్వక చర్యల నుంచి వేరు చేసి పరిశీలించాలి. కాబట్టి ఎప్పుడైనా సరే బాహ్యంలో కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ముందు వెనకాల ఆలోచించండి అంటారు. నిదానంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంటారు. అట్లా మరి అలాంటిది ఉన్న పరబ్రహ్మ స్వరూపము నీవేనా? ఆ స్వరూపం కావాలి అంటే ఆవేశంగా ఎందుకండి?
ఆవేశం పనికిరాదు కదా. కాబట్టి ఉద్రేకానికి లోనై ఋషికేశ్ వెళ్ళి సన్యాస దీక్ష తీసుకుంటారు. ఆ తర్వాత ఏమవుతుందండి, అది నిజమైన వైరాగ్యం కాదు కాబట్టి ఒక నెల రోజులు అవగానే నీరసం వచ్చి, అందుకని అలాంటివి ఎందుకండి, ఇక్కడ అలాంటివి ఏమి విధించలేదు. మీకు ఏసీలు అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి కదా ఎక్కడైనా సరే. ఇంట్లో ఏమి మానేయమని లేదు. బీదరకంగా ఉండండి అంటే ఏదో ఇది చేయమన్నా ఏం పర్వాలా, శరీరం సహకరించినప్పుడు మంచాల మీద శయనించవచ్చు, దోషమేమీ లేదు. అది బాహ్యాన్ని చూసిన వాళ్ళకి తీహ చెప్పక, అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి ఇది కష్టం కదండి. బాహ్య ఆసక్తి ఉన్న వాళ్ళకి ఆత్మాసక్తి ఎలా కలుగుతుంది? కలగదు. వైరాగ్యం అనగా అది అలా వెళ్ళిపోయి, కాబట్టి అది వైరాగ్యం కాదు. వాడు మళ్ళీ వెనక్కే వెళ్ళిపోతాడు. కాబట్టి వైరాగ్యము ఆత్మ అనాత్మలను ఎదుర్కొని ఆత్మైక జీవనానికి అంకితం అవ్వాలి. అప్పుడే వైరాగ్యం. అది ఎక్కడైనా చేయొచ్చు. ఆత్మ అసంగం అనేది ఉపనిషత్ వాక్యం. మనం మనల్ని పరిశీలించుకుని ఆత్మభావం అనాత్మభావములలో ఏది ఎక్కువ తెలుసుకోవాలి. అంటే ఏది ఇంపార్టెంట్ దేనికి, ఆ మాత్రం విచక్షణ లేని వాళ్ళైతే కాదు. దీనికి చదువుతో పని లేదు, అనుభవంతో పని. ఎక్కడ కూడా అద్వైతంలో చదువుతో పని లేదు. మీరు ఎంత చదివారు, ఎన్ని పుస్తకాలు చదివారు, గ్రంథాలు పరిశీలించారు, ఎన్ని పురాణాలు చదివారంటే అసలు నాకు ఏ అర్హత లేదనాలి. ఫస్ట్ నాకే లేదు ఏ అర్హత, నేనేమి చదవలేదు కాబట్టి. కానీ ఇక్కడ చదువుతో కాదు పని, అనుభవంతో ఆత్మానుభూతి పొందితే చాలు. దానికి చదువులు అక్కర్లా. బాహ్యంలో అయితే ఎక్కడికైనా వెళ్ళాలంటే పాపం ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇంగ్లీష్ రాదనుకోండి ఏం చేస్తాడు అవతల వాడు, తలకాయ గోక్కుని వెళ్ళిపోతాడు. మనకేం బాధ, మన భాషలో మనం మాట్లాడతాం, అంతే కదా. అలా నిర్భయంగా ఉండొచ్చు. ఇంగ్లీష్ రాదు అంటే ఏం చేస్తారండి, ఎవరైనా ఫ్లైట్ నుంచి దించేస్తారా? ఏమంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా ఎలా వెళ్తానండి అంటే ఏం దించేస్తాడా వాడు? ఏం దించడు, అంతే ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇక్కడ చదువుతో పనే ఉంది మనకి. మీరు చదవాల్సిన అవసరం ఏంది, భిన్నదానిని ఆచరణలో పెడితే చాలు కదా. అంతే. చదవమని ఎవరు చెప్పారు? విని నేర్చుకోండి. దానిలో మార్గాలు ఉంటాయి. ఇష్టమైనప్పుడు, నిబద్ధత ఉన్నప్పుడు, సావధానత ఉన్నప్పుడు, శ్రద్ధ ఉన్నప్పుడు అనేకమైన మార్గాలు ఉన్నాయి. అంటే మీరు ఆచరణలో పెట్టడానికి, వినడానికి, అన్నిటికీ. అసలే మనకి అసలు శ్రద్ధ లేదు అంటే ఇంకా ఏముంటాయంటే ప్రతిదానికి అబ్బాయి అది కుదరదండి ఇది కుదరదండి అనేస్తారు ముందరే. అని చేసేవాడికి ఏదైనా, ముందే బద్ధకంగా ఉన్నవాడికి ఏంటండి చేయలేరు. వాడు చేస్తాడా, ఏదో చెప్తాడు, ఇప్పుడు కాదంటాడు, తర్వాత అంటాడు, లేదా ఇంకోటి అంటాడు, ఏదో అంటాడు. ముందు అసలు అక్కడికి రానే రాడు. అనాత్మభావములలో ఏది ఎక్కువ తెలుసుకోవాలి, అదే ఆత్మ విచారం. అనాత్మభావములను ఆసక్తులను పూర్తిగా వదిలించుకొనుటకు చేయు ప్రయత్నమే సాధన. ఆ సాధన చేయటం వల్లే కదా ఇప్పుడు కొన్నిట్లో మీరు కొంచెం ఏమీ అక్కర్లేదు పట్టనట్టుగా ఉంటున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా వదిలించుకొనుటకు చేయు ప్రయత్నమే సాధన. ఆత్మవిచారం అనగా సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ లాంటి ఉపనిషత్ వాక్యములు. బాగా చెప్పాడు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ లాంటి ఉపనిషత్ వాక్యాలని హార్మోనియం, తబలా లాంటి సంగీత పరికరాల సహాయంతో పలు రాగములలో పలు రకాలుగా పాడటం కాదు. ఆత్మవిచారము చేయు స్వయం ప్రకటిత అవతారమూర్తులకు కేవలం తలలూపే అనుచరులు చాలా మందే ఉంటారు. ఈ రకముగా ఏది పాటలు పద్యాలు భలే చెప్పాడు కరెక్ట్ గా. బయట అవతారమూర్తులకు కేవలం తలలూపే అనుచరులు చాలా మంది విధేయులై ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఆలోచించడానికి ఇష్టపడరు. వారికే ఈ పద్ధతి నచ్చుతుంది. ఆత్మవిచారం అనగా ఆలోచన, పరిశీలన, ప్రశ్నించి తెలుసుకొనుట, విధేయులుగా ఉంటుట. అప్పుడు ఇక కష్టం వాడి ప్రశ్న వేయటం అంటే కష్టం. ఆచరణ ఎలా పెడతారండి ప్రశ్న వేయకపోతే? ఎలా పెట్టాలో ఆచరణ తెలియకపోతే
నిబద్ధత లేకపోతే ఎలా ఆచరణ చేస్తారు? అంతేగాని వాడేదో డాన్సులు చేస్తున్నాడు, శివరాత్రి అంటే శివుడిని తలుచుకోవడం, అంతేగాని శివరాత్రి అని చెప్పేసేసి వాయించేసుకుని డ్రమ్ములు అంటే జాగరణకి అలాగా శివుడే దడుచుకుని పారిపోయేటట్టుగా ఆ ఆ యొక్క ఆయన నామాలనండి ఇంకోటనండి వాటన్నిటినీ ఈ అసలు భయంకరమైన శబ్దాలతో ఊగిపోయి అది ఆత్మ విచారం ఎలా జరుగుతుందంటే అప్పుడు నీరసం వచ్చి పడిపోతారు కదా. ఆ, అది నీరసం వచ్చి పడిపోతే కూడా ఆత్మానందంలో ఉన్నట్టు అప్పుడు. కాబట్టి ఇక్కడ ఇలాంటిది తబలా లాంటి పరికరాల సహాయంతో పలు రాగములతో పలు రకములుగా పాడటం కాదు చిలుకవలే అంటే అదే ఆనందం, మాటలో ఆనందం, చేతలో ఆనందం, వ్యవహారంలో ఆనందం, అంతటా ఆనందమే, ఎక్కడా ఏది లేదు, భేదం లేదు కాబట్టి అంతటా అభేద స్థితి, అసంగం, కాబట్టి అంతా ఆనందంగానే ఉంటుంది. సంఘం ఉన్నప్పుడు కదండి అవును. రహస్యాలు ఎప్పుడు ఉంటాయండి. సంఘం ఉన్నప్పుడు రహస్యాలు ఉంటాయి, సంఘం లేదనుకోండి అందరికీ అన్ని చెప్పచ్చు. ఫోన్ ఎప్పుడు అవసరం పడుతుందండి, ఏదైనా రహస్యాలు ఉన్నప్పుడు, సంఘం ఉన్నప్పుడే ఫోన్ కాల్ కదా. మరి కృష్ణుడు అంత కృష్ణుడికి లేని వాళ్ళ సరే మళ్ళీ మాట్లాడితే ఎన్ని వేల మందో భార్యలు అన్నారు, కానీ ఆయన ఏమన్నాడు, అరే ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలరా అన్నాడు. అంతేగాని నీతో పాటు మీ ఆయన్ని, మీ పిల్లల్ని, భార్యల్ని అందరినీ ఉద్ధరించండి అని చెప్పాడు ఆయన. ఎవరికి వాడే, వాళ్ళకి వాళ్ళే వచ్చారు వాళ్ళే పోతారు, మధ్యలో కలిసిన వాళ్ళు మధ్యలో పోతారో చివరి వరకు ఉంటారో ఎవరు చెప్పగలరండి. అందరితో ఉండు, అందరితో ప్రేమగా ఉండు, చక్కగా ఉండు, ఆనందంగా ఉండు, నీ దగ్గర ఏది ఉందో ఆ విధంగా ఉండు. నీ దగ్గర ఆనందం ఉంటే నువ్వు అందరితో ఆనందంగానే ఉండాలి. నీ మనసులో ఎక్కడ నీ దగ్గర ఏముందంటే డబ్బు అని కాదు నా ఉద్దేశం, నీ మనసులో నీవే ఇలాంటి వాడు, నువ్వు ఆనందంగా ఉంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆనందంగానే ఉంటారు. నువ్వు సీరియస్ గా ఉంటే కాబట్టి నీ దగ్గర ఏది ఉందో అదే నువ్వు ఇవ్వగలుగుతావు అందరికి. కాబట్టి చక్కగా నాలో ఆత్మానందం ఉంది కాబట్టి నేను అదే ఇస్తాను, ఆనందాన్ని ఇస్తానంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే అసంగము, అనాసక్తి. ఎంత హాయ్ అండి. అది అర్థం చేసుకున్నవాడు వాడు ఆనందాన్ని పొందుతాడు. విధేయులుగా ఉండటం తేలికే, అనాత్మను అనాత్మగానే తెలుసుకుంటూ వేరుగా చూడాలి. దేహాన్ని అనాత్మగా అర్థవంతంగా చూడగలిగినప్పుడు వెంటనే జన్మ మరణ చక్రం నుండి విముక్తిని పొందుతా. అర్థమైపోయిన తర్వాత ఇంకేంటండి, అనుభవం తెలుసు. అర్థము అంటే ఇక్కడ కేవలము దేహం నేను కాదు అంటే కాదు, అనుభవంతో తెలుసుకో. అనుభవం జరిగింది, ఈ అనుభవం జరిగిన తర్వాత మరలా ఎందుకండి, ఒకసారి నిప్పును ముట్టుకున్నారు కాలింది, రెండోసారి ముట్టుకుంటాడండి వాడు, తెలియనప్పుడు ముట్టుకుంటే కాలింది, తర్వాత ఇంకెందుకు ముట్టుకుంటాడు. అనుభవం జరిగింది, ఇది నిప్పు వేడిగా ఉంటుందని ఇక ఎప్పుడు ముట్టుకోడు. కాబట్టి అనుభవంతో తెలుసుకున్నవాడు మరలా ఈ బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడం. వ్యవహారానికి ఉన్నది అది, ఎస్ వ్యవహారానికే, అక్కడ ఆసక్తి లేదు, సంగము లేదు, ఏది లేదు, ఎస్ నేను చేస్తున్నాను, ఎందుకంటే తాపత్రయం లేదు. లభించింది ఓకే, లభించలేదు ఓకే, అది ఏదైనా సరే ఆనందమే ఉంది. వీడు నా వాళ్ళు, వీళ్ళు వాళ్ళు కాదు, వాళ్ళు ఇలాంటి భేదాలు ఏం లేవు. ఉన్నప్పుడే కదండి రహస్యాలు. భోజనాలు పెడితే తొందరండి ఫస్ట్ బ్యాచ్ లో కూర్చోండి అని ఎప్పుడు చెప్తారండి. కాబట్టి దేహాన్ని అనాత్మగా అర్థవంతంగా చూడగలిగినప్పుడు, అంటే దేహం అనాత్మే కానీ దేహం ఉన్నప్పుడే నేను ఆత్మను తెలుసుకోగలుగుతానని అర్థవంతంగా తెలుసుకోవటం. జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందుతాం, అదే మోక్షం సిద్ధి. మరి సాధన ఏమిటి? చావు పుట్టుకలు దేహ లక్షణములని, దేహము అనాత్మని, తాను దేహము కాదని, దేహము తనది కాదని, తన కొరకు కాదని దృఢముగా తెలుసుకోవటమే, అంటే ఆచరణ పూర్వకంగా కృత నిశ్చయంగా తెలుసుకోవటమే సాధన. దానికోసమే ఈ తిప్పలన్నీ, అదే సాధన. దేహ తాదాత్మ్యం ఉన్నంత వరకు జన్మ మృత్యు చక్రం నుండి విముక్తి లేదు. కాబట్టి దేహము యందు ఆ తాదాత్మ్యం అంటే బాహ్యమైనదే, బాహ్యం పట్ల ఆసక్తి ఉన్నంత కాలం
జన్మలు తప్పవు, దుఃఖాలు తప్పవు, కష్టాలు తప్పవు. ఎవరైనా ఏదో ఒక శక్తి వలన 200 సంవత్సరాలు జీవించినా జన్మ మృత్యువుల నుండి విముక్తిని పొందజాలడు. వాడు మరణించవలసిందే. ఎప్పుడో ఇలా ఉంటానా అనడానికే లేదు అసలు. ఎందుకంటే పరమాత్మ నియతి అంతే. దేహం యొక్క యథార్థ తత్వాన్ని పరిశీలించాలి. విముఖతతో కాదు, అవసరాలను విస్మరించి కాదు, దాని అవసరాలను గుర్తిస్తూ అనాత్మైన దేహానికి జీవుడికి గల సంబంధాన్ని శుద్ధపరుచుటకు మాత్రమే ఈ విచారణ చెయ్యాలి, సాధన చెయ్యాలి. ఆత్మ అనంతము, కాలాతీతము. కానీ మనస్సు కాలంలో బంది. కళ్ళు మూసుకుని దేహాన్ని, మనస్సుని విడివిడిగా వాటితో గల మన బంధాన్ని శ్రద్ధగా పరిశీలిస్తే అవి కాలంలో మారేవని, మనం మారని స్వరూపాలను తెలుసుకొని కాలబంధం నుండి విముక్తులవుతారు. కాబట్టి కాలానుగుణంగా అంటే ఇక్కడ మీ మనస్సులు మారిపోలేదండి, ఎప్పుడు ఒకలాగే ఉన్నాయా? అవి మారుతాయి. ఇలా రకరకాలుగా ఉంటుంది. మనసు మారుతూనే ఉంటుంది, దేహము కొన్నాళ్ళు మారుతుంది, ఆ తర్వాత మార్పు లేకుండా ఉంటుంది. ఇలా రకరకాలు. కానీ అసలు ఎప్పటికీ మారినది కేవలము ఆ యొక్క పరమాత్మ మాత్రమే. రూపం లేదు, మనసు లేదు, భావము లేదు. కాబట్టి ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. అలా ఉండగలిగిన వాడు పరబ్రహ్మమే. కాబట్టి దేహం ఉన్నది వ్యవహారానికి, వ్యవహారాలు జరుగుతున్నాయి. దేని పట్ల ఆసక్తి లేదు, తపన లేదు, ఏమిటి అనే ఇది లేదు. వాటి మానాన అవి జరుగుతూ ఉన్నాయి. అంటే నువ్వే చేస్తున్నావు, అందులో సందేహం ఏం లేదు. కానీ ప్రత్యేకమైన అభిమానంతోనో శ్రద్ధతోనో అవేమి ఆచరించటం లేదు. చెయ్యాలి కాబట్టి నీ ధర్మంగా నువ్వు చేస్తున్నావు వాటి. కానీ నీ మనసు ఏదైతే ఈ దేహం నాది కాదు, ఈ దేహాన్ని సృష్టించిన వాడు ఎవడో అదే నేను అని తెలుసుకుని నిశ్చయంగా ఉన్నవాడు అసంగుడుగానే ఉంటాడు, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగి ఉంటాడు. ఏ క్షణం అయితే అంటే ఏ సెకండ్ నీకు ఈ భావన స్థిరమవుతుందో, ఆ స్థిరత్వం కొనసాగుతూ ఉంటుందో, ఇక ఈ యొక్క జనన మరణాల నుండి నువ్వు తప్పించుకోవచ్చు. ఇక లేవు నీవు. ఆ నిశ్చయ బుద్ధి కలగనంత వరకు తప్పదు. అంటే ఈ దేహం పట్ల తాదాత్మ్యత, ఏదో కీర్తి ప్రతిష్టల ఇంకోట ఏదైతే ఏంటండి తాదాత్మ్యానికి పలు కారణాలు ఎన్నున్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇష్టం అనిపిస్తూ ఉంటుంది, ఒక దాని అందు ఇంట్రెస్ట్ కలుగుతుంది. బట్ ఇలా ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. బట్ ఎప్పుడైతే విచక్షణతో వివేకంతో పరిశీలిస్తే వాడికి చక్కగా అర్థమవుతుంది. అన్ని నశించేదే, మనసు నశించేదే. నిద్రపోయినప్పుడు మనసు ఏమైంది అంటే సమాధానం ఉన్నదా? కాబట్టి నేను లేనప్పుడు మనస్సు లేదు అన్నది అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు ఇక మనసుతో పనిచేయడు. ఎప్పుడు మనసు పరమాత్మలో లయం చేస్తాడని అర్థం. దేహం తాను కాదు, ఆ దేహం కేవలం ఒక ఉపకరణంగా అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడు దేహం పట్ల అత్యధిక శ్రద్ధ చూపడు. వస్తాయి దానికి ఏవో కర్మలు ఉంటాయి, వస్తాయి పోతాయి. నువ్వు ఏమీ అక్కర్లే, నువ్వు పరమాత్మ యందు పరమ విశ్వాసంతో నీ సాధన నువ్వు చేయి. నీకు కావాల్సిందేదో ఆయనే పంపిస్తాడు. ఆ రోగమే తగ్గిస్తాడా, ఇంకోటే చేస్తాడా, ఏదో ఒకటి చేస్తాడు. దానికి మనం ఏమి అంత ఎక్స్ప్లెనేషన్లో ఇంకోటో ఏదో అక్కర్లేదు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది అంతే. కాబట్టి ఆ కాలబంధం నుండి విముక్తులు అవుతారు అంటే అర్థము జనన మరణ చక్రాలు అని. అంటే బాహ్యం నుంచి విముక్తులు అవుతారు, ఇక మరణం అనేది లేకుండా ఉంటారు. అంటే అర్థము మీరు ఇప్పుడు ఈ దేహంతో అలా ఉండిపోతారని కాదు కదా, అదైతే తెలిసింది కదా మీకు. ఏం చేస్తుంటారండి దేహాన్ని? జుట్టు తెల్లబడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, ఎన్ని రకాలు. ఎందుకండి ఈ దేహం? ఏదో అందంగా ఉంటే ఉంచుకోవాలి, కానీ అందం లేదు, ఇక నడవలేరు, తర్వాత ఏవో రకరకాలుగా అవుతాయి. అలాంటి దేహాన్ని ఎవరండి కోరుకుంటారా? ఎవ్వరు కోరుకోరు. చూడండి, ఎన్నైనా
పాతకాలం ఫోటోలు చూసుకుంటారు కానీ ఇప్పుడు ఫోటో లేటెస్ట్ ఫోటో చూసుకుంటారా? 56 ఏళ్ళు దాటాక ఎవరు చూసుకోరు. చిన్నప్పుడు 16 ఏళ్ల ఫోటో చూసుకుంటారు. చూడండి ఎంత అందంగా అన్న జుట్టు అసలు అది చూసుకోవడానికి ఇష్టపడతారు. అంతేగాని లేటెస్ట్ గా దిగిన ఫోటోలు వేసి బాగా తీసే ఆ ఫోటో అంటారు. అది అందుకని ఎవరి దేహాన్ని వాళ్ళు అలా చూసుకోలేరు కూడా పాపం. అందువలన ఆత్మ యందు నిష్ట కలిగి ఉండండి. ఆ నిబద్ధత అది కలిగి ఉన్నప్పుడు తప్పకుండా ఆ పరమాత్మని పొందగలుగుతారంటే పరమానందాన్ని అనుభవించగలుగుతారు. ఏదో అప్పుడప్పుడు కాకుండా సర్వకాలాల్లోనూ మీరు ఆ ఆనంద అనుభూతిలోనే ఉండగలుగుతారు. కాబట్టి సర్వులో కూడా ఆత్మ యందే నిబద్ధత కలిగి ఉండండి. శుభం భూయాత్. శివాయ గురవే నమః. 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 ఆత్మ విస్మృతి, మన స్వరూపమును మర్చిపోవటం. ఎప్పుడైతే స్వరూపాన్ని మర్చిపోయారో అదే బంధం. ఇక్కడ స్వరూపము అంటే ఇప్పుడు కనపడే దేహం అని కాదు, అసలు స్వరూపమైన ఆత్మని మర్చిపోవటం ఆత్మ విస్మృతి అన్నమాట. బంధంలో చిక్కుకుంటారు. అమృత స్వరూపులై ఉండి కూడా మృత్యువు గురించి భయపడుతూ పెను కష్టాలను సృష్టించుకుంటూ అనుభవిస్తూ అనాత్మలైన దేహము మనసులతో ఐక్యమై జీవితం అనే పీడకలను కంటూ ఉన్నారు. జీవితం అనే పీడక అంటే ఎక్కడ మరి ఆనందం లేకపోతే అది పీడకలే. సరైన నిద్ర రాకుండా భయంకరమైన కళలు వస్తుంటే దాన్నే పీడకల అంటారు. అలాగే ఈ జీవితంలో ఆనందము అంటే నువ్వు అనుకున్నది ఆనందము కాదు. నీకు ఎల్లప్పుడూ ఉంటుందా? నిజంగా నీ యొక్క ప్రవర్తన అంటే నీ మాట చేత ప్రవర్తన అన్ని బ్రహ్మ లక్షణాలు కలిగి ఉన్నాయా లేదా? నీవు బ్రహ్మలాగా అభేద దృష్టితో ఉన్నావా? అందరి ఎడల ఒకే భావంతో ఉన్నావా? అవతలి వాడు ఎవరైతే నీకేమిటి? ఎందుకంటే ఇక్కడ అవతలి వాడు దుష్టుడా ఇంకోటా అనేది నువ్వు గ్రహించావు అంటే నువ్వు జీవుడివే, అందులో ఏం సందేహం. అది బ్రహ్మ లక్షణం కానే కాదు. ఎందుకంటే దుర్మార్గులని ఆయన సృష్టించాడంటే ఆయన అందరినీ సృష్టించాడు. వాడు దుర్మార్గుడుగా వాడి బుద్ధితో వాడు మారాడు. మరి నీ బుద్ధి ఎందుకు అలా మారాలి? నీవి సరిగ్గా ఉండొచ్చు కదా. అది బ్రహ్మ లక్షణం అవుతుంది. అప్పుడు నీకు ఆనందం లభిస్తుంది. అదే అలా కాకుండా నీ మనసులో ఎవరి పట్ల అయినా సరే, ఏ వస్తువు పట్ల అయినా సరే, దేని పట్ల అయినా సరే ఒక భేదభావం ఉన్నప్పుడు నువ్వు సంతోషాన్ని పొందలేవు. అలా వస్తువులు పెరిగి బంధాలు పెరిగి అంటే రకరకాలుగా ఉన్నాయనుకోండి, ఇంకా నీకు సంతోషం ఏది? కాబట్టి నీవు బ్రహ్మ లక్షణంతో ఉన్నప్పుడే ఈ జీవితానికి పరమార్థం సార్థకత. అయినా వేరేవాడి చెడ్డతనం నీకేం బాధ? నువ్వు ఆనందంగా ఉండు. అందరి పట్ల ఒకే భావంతో ఎప్పుడైతే నువ్వు ఉండగలుగుతావో అదే బ్రహ్మ లక్షణం. అదే ఆత్మని గుర్తించటం. ఆత్మ విస్మృతి అంటేనే ఈ బంధము చిక్కుకుపోవడం, ఇవన్నీ అభిప్రాయాలు, భావాలు. కాబట్టి అమృత స్వరూపులు అయి ఉండి కూడా ఎందుకు ఈ గోళలు, పీడకల దేనికి? చెయ్యవలసినదల్లా కళ నుంచి మేల్కోవటమే. ఉపనిషత్ వాక్యముల సహాయంతో ఆత్మ పరిశీలన ఈ తమస్సు నుంచి మేల్కొల్పి
సత్య దర్శనం చేయిస్తుంది. సరే మీకు ఎన్ని కష్టాలు ఏం రాలా, ఉపనిషత్తులు మీరు చదవక్కర్లేదు అంటే చదవవలసిన ఆవశ్యకత రాలేదు. ఉపనిషత్తు అర్థాలంతా శంకరులు మనకి ఎన్నిటిలోనో పొందుపరిచి ఇచ్చారు. ఆయన చేసే బోధలన్నీ కూడా ఉపనిషత్తుల సారమే. ఉపనిషత్తుల్లోనూ చెప్పింది అదే, వేదంలో చెప్పింది, వేదంలో నుంచి ఉపనిషత్తులు, ఉపనిషత్తుల నుంచి ఈ అద్వైత బోధలు వచ్చాయి. కాబట్టి ఉపనిషత్తులకి వేదాలకి ఈయన బోధించిన దానికి ఏమీ భేదం ఏం లేదు, అన్ని అభేదాలే, కేవలం ఆ బ్రహ్మం గురించే చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ కళ నుంచి మేల్కోవటం అంటే పొద్దున్న చెప్పినట్టుగా చీకటిలోంచి వెలుతురులోకి రావటం. వెలుతురుందని గుర్తించిన తర్వాత చీకటిలో ఉన్నవాడు మూర్ఖుడు. అదే విధంగా ఆత్మ గురించి తెలిసిన తర్వాత, బ్రహ్మం తెలిసిన తర్వాత, ఉన్నది ఆ పరబ్రహ్మమే, అన్యం లేదని తెలిసిన తర్వాత ఆచరణలో పెట్టి అనుభవం పొంది తీరాలి. వాడు అసలైన వాడు, అట్లీస్ట్ కొంచెం అన్నవాడు. ఆ తర్వాత అదే ఆచరణగా ఎవడైతే పెట్టాడో వాడే పరమశ్రేష్ఠుడు. 3 తరగతుల ఫస్ట్, సెకండ్, థర్డ్ లాగా ఫస్ట్ ర్యాంక్ పొందాలి అంటే ఆ కష్టపడాలి. కాబట్టి తెలుసుకున్నాడు, తెలుసుకున్న తర్వాత దానిని ఆచరణలో పెట్టాడు, ఆచరణలో పెట్టి నిరంతరం పెట్టాడు. ఏదో ఒకసారి పెట్టినప్పుడు వాడికి కొంత అనుభూతి కలిగింది, అనుభవం కలిగింది, ఉన్నది ఆ పరబ్రహ్మమే అన్న ఆ అనుభూతి, ఆ ఆనందం, అనుభవం కలిగే అప్పుడు వాడు నిరంతరం పెట్టాడు, అప్పుడు శ్రేష్ఠుడయ్యాడు. కేవలం వాచా వేదాంతులుగా మిగిలిపోదు, ఒకసారి పొందగానే ఆపేయలేదు. ఆహా, ఒక సెకండ్కే నేను ఇంత ఆనందం పొందగలిగానే ఆ ఒక్క పరబ్రహ్మం ఎందు, ఈ స్థితి నాకు నిశ్చలంగా లభించి తీరాలి, సర్వకాలాల్లోనూ ఉండాలి నేను ఇలాగే. ఈ ప్రపంచం ఏమైతే నాకేంటి, ఎవరు ఎలా ఉంటే నాకే, నా ధర్మాన్ని నేను ఆచరిస్తూ ఉంటాను. వీడు అనుకున్నాడా, వాడు అనుకున్నాడా, వీడు తిట్టుకున్నాడా, వాడు తిట్టుకునే ఉంటాడు, తిట్టేవాడు వాడు, వాడి లక్షణం అది, ఎవరి లక్షణం వాళ్ళది. గాలి వీచుతూ ఉంటుంది, మధ్యలో సుగంధాలని మోసుకొస్తుంది, వేరే వాటిని మోసుకొస్తుంది, అన్ని మోసుకొస్తుంది, దానికి అభేదం లేదు, అభేదంగానే ఉంటుంది. ఏది వచ్చినా గాలి తన యొక్క ధర్మాన్ని మానదు, తన ధర్మాన్ని తాను ఆచరిస్తుంది. సూర్యుడు అయినా అంతే, మేఘాలు వచ్చాయన వర్షం కురిసిందని ఆయనే వెళ్ళిపోడు, ఆయన వస్తాడు. ఇవి ఆయనకు అడ్డంగా ఉంటే తప్ప ఆయన ఏమి రాకుండా లేదు, ఆయన వచ్చి ఆయన పని ఆయన చేశాడు. అంటే ఎవరైతే బ్రహ్మ లక్షణాలు కలిగి ఉంటారో వారు ఎప్పటికీ అలా ఉంటారు, వాళ్ళు నిత్యంగా ఉంటారు, వారికి ఏ దోషము ఉండదు. మరి నీవు అదేరా, కాబట్టి నువ్వు ఆ లక్షణాలను ఎప్పుడైతే ఆచరణలో పెడతావో వాటికి ఆ ధర్మం, ఆ రావటం పొద్దున సూర్యుడు ఆయన టైం అయిపోగానే వెళ్ళిపోవడం, గాలికి అంతే, ఆయన ఎప్పుడు వీచమన్నాడు ఏమిటి అవన్నీ ఆయన లెక్కలు ఆయనకు చెప్పాడు, కాబట్టి తన ధర్మాన్ని తాను పాటించాడు. అంతేగాని చెడు వాసన వస్తుందని ఆగిపోలా, చెడు వాసన పోయే వరకు అక్కడే ఉండాల. ఏదైనా సరే తన ధర్మాన్ని ఆచరణ, అలాగే మీ ధర్మాన్ని ఆచరిస్తూ, అసలైన ధర్మం జన్మ సార్థకత, ప్రథమ ధర్మం అదే, దాని గురించనే సాధన. కాబట్టి సాధన చేస్తూ మళ్ళీ బద్ధకంగా ఉండదు. పూర్వకాలం అంటే తపస్సులు ఉన్నాయి, ఇప్పుడు తపస్సులు అనేవి లేవు. తపస్సు అంటే నేను బ్రహ్మం అవ్వాలి అని అనుకోవటం కాదు, ఏ సాధన చెయ్యాలో అంటే ఎలా ఆచరణ పెట్టాలి దైనందిన జీవితంలో, ఆ ఆచరణ పరమ ధ్యేయంగా అంటే పరమ ధర్మంగా ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క జన్మ సార్థకం. జన్మ సార్థకతే ఆత్మ దర్శనమే నీ యొక్క సార్థకత. తెలిసిన తర్వాత అసలు వెనకడుగు వేయరు, తెలియక ముందు ఏదో చేశారు, ఏదో రకంగా ఉన్నారు, అవన్నీ పక్కన పెట్టే అప్పుడు మీరు ఎలాంటి వాళ్ళు ఏమిటి, పరమాత్మ కూడా అదే చెప్పాడు, నీ కుల మతాలతో కానీ, నీ యొక్క స్టేటస్లతో కానీ, నీ బుద్ధితో కానీ దేనితో నాకు సంబంధం లేదురా అని చెప్పాడు. నీ బుద్ధి ఎలాంటిదో కూడా పరమేశ్వరుడికి అక్కర్లేదు, నువ్వు మంచివాడివా చెడ్డవాడివా ఏం అనలేదు ఆయన, అసలు అవన్నీ లెక్క పెట్టలేదు ఆయన. నీకు అనుగ్రహం అంటే నీకు తెలియజెప్పాడు, ఆత్మ అంటే ఇదిరా, నీవు ఆత్మ ఉన్నతిని పొందవచ్చు.
పరిమితికి లోబడి అక్కర్లేదురా, నువ్వు అపరిమితంగా ఉండవచ్చు. ఈ మానవ జన్మలో మాత్రమే ఇది సాధ్యమవుతుంది అని ఆయన బోధ కూడా చేశారు. కాబట్టి ఈ బోధలని ఆచరణలో పెట్టినవాడు ఆత్మగా భాసిల్లుతాడు. ఇక వాడికి ఎలాంటి పరిస్థితులైనా ఏ కాలం అందైనా వాడికి ఇంకే దిగులు లేదు. కాబట్టి ఆ యొక్క నిబద్ధత ఉండాలి వాడికి. సత్య దర్శనం అంటే ఆ అనుభూతి అనుభవాలు నిత్యంగా ఉండాలి, నూతనంగా ఎప్పుడు అదే స్థితిలో వాడు ఉండగలగాలి. ఆ విధంగా వాడి యొక్క సాధన. ఆత్మ విచారణ నిత్యం జరగాలి. అంటే అర్థం ఏదో మీరు పుస్తకాలు చదవమని కాదు, సాధన నిరంతరంగా సాగాలి. నీవు ఆ బ్రహ్మ లక్షణాలనే ఆచరణలో పెడుతున్నావా లేదా అన్న విచారణ. గురువాక్య పరిపాలన చేస్తున్నామా లేదా, అంతే. ఆ ధర్మాన్ని చేస్తున్నామా లేదా, మన మాట చేత అన్ని కూడా ఆ బ్రహ్మ లక్షణమైన మధురంగా ఉంటున్నాయా లేదా. అవతల వాడు ఎంతటి కర్కసుడైనా మీరు మార్చుకోకర్లేదు, మీ యొక్క ఇది మీరు మార్చుకోకర్లేదు. మీ యొక్క మాట చేత అన్ని కూడా ఆ బ్రహ్మ లక్షణాలైన మధురంగా ఉండటం, ధర్మంగా ఉండటమే మీరు చేయాలి. అప్పుడు ఆయన ఆ రికాబులో కాలు ఇటు నుంచి అటు పెట్టే లోపల ఆ యొక్క ఇది పొందుతారు. ఆత్మ విచారణతో సంబంధం లేని చర్చ పాండిత్య ప్రదర్శనే అవుతుంది తప్ప ఎవరికి పనికిరాదు. కాబట్టి వాచా వేదాంతం దేనికి పనికిరాదు. బాహ్య ఉపన్యాసాల్లో లభించేది అదే. అదే అందరికీ చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఏమి ఆచరణ మీరు చెప్పరు, చెయ్యండి అనరు, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు. నువ్వు విన్నావా లేదా కూడా అక్కర్లేదు, ఆచరణ పెట్టావో లేదా దేని ఎందు ఏది లేదు. కాబట్టి వాడికి ఏం బాధ లేదు. వాడు అసలు విన్నాడా లేదా కూడా ఏం లేదు, వాడు చెప్పుకుంటాడంతా నేను వచ్చానండి అంటే ఓహో వచ్చావా అది. అంటే అవి కూడదు అని అంటారు లేదు, అవి కూడా నీకు అంటే నువ్వు శ్రద్ధగా విని వాటిని ఆచరణ యోగ్యంగా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా మార్పు. నేను మొదట ఆ ప్రవచనాలు విన్నదాన్ని, బట్ అవి వినకూడదని చెప్పటం లేదు. అయితే సత్యదర్శనం తెలిసిన తర్వాత మరలా వెనక్కి వెళ్ళక్కర్లేదు, మళ్ళీ అవన్నీ వినాల్సిన ఆవశ్యకత లేదు. నీకు సత్యం బోధపడిన తర్వాత మళ్ళీ ఎక్కడికో వెళ్ళటం ఎందుకండి. ఒక పని చేయటం మీకు తెలిసింది, ఎలా చేయాలో తెలుసు, తెలిసిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని అడగటం కానీ లేదా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవటం కానీ అవసరమా. అందులో పర్ఫెక్షన్ ఉన్న వాళ్ళు ఏం చూడక్కర్లేదు కదా, కొలతలు అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, టకటక చేసుకోవచ్చు. మనకి తలనొప్పి ఎందుకు వచ్చిందో తెలిసిన తర్వాత ఆ పని మానಕ್ಕೆ తలనొప్పి రాదు. అంతేగాని తలనొప్పి ఎందుకు వచ్చింది, జ్వరం వచ్చింది ఎందుకు వచ్చిందని కంగారు పట్టడం ఎందుకు. వచ్చింది, దాన్ని నివారణ చేసుకో. కారణం నీకు తెలిసిందైతే అది మరలా రిపీట్ చేసుకోకు, అంతే సింపుల్. అదే కదా ఆచరణ పెట్టాలి. కానీ ఇక్కడ నీకు సత్యం తెలిసింది, బోధపడింది, ఆచరణ యోగ్యంగా నీవు దానిని పరిశీలన చేసుకుని అంటే ఆ విచారణ చేసుకుని ఆచరణ పెట్టి తీరాలి. అక్కడ సందేహ నివృత్తి చేసుకోవాలి. ఆచరణే అత్యంత ముఖ్యం. బ్రహ్మ లక్షణాలు ఆచరణ లేని వేదాంతము శ్మశాన వైరాగ్యం లాంటిది. అందరికీ చెప్పడం ఎందుకు, నువ్వు ఆచరణ పెట్టనప్పుడు. చెప్పాలి. కాబట్టి పాండిత్య ప్రదర్శన, నేను ఇన్ని పుస్తకాలు చదివాను లేదా నేను గొప్పగా చెప్పగలను, ఇలా రకరకాలు పాండిత్య ప్రదర్శన. పాండిత్య ప్రదర్శన వలన అద్వైతం సిద్ధించదు. అద్వైతానికి ప్రచారం అక్కర్లేదండి, బోర్డులు పెట్టక్కర్లా, మనం అద్వైతం బోధించబడును అని అక్కర్లా, బిరుదులు అక్కర్లా దీనికి. పాప అద్వైతం వాళ్ళందరికీ ఏమైనా బిరుదులు ఉన్నాయా చెప్పండి, ఏమీ లేవు. అందులో ఉన్న ఒట్టిగా ఏది జగద్గురు అనటం, మహాత్ముడు అనటం, జ్ఞాని అంటారు అంతే. పాపం ఏదో పరమహంస అని ఒట్టిగా తగిలిచ్చారు వాళ్ళకి. కాబట్టి ఇలాంటి అద్వైతానికి ప్రచారాలు ఏముండవు, బిరుదులు ఉండవు పాపం, అలా ఉంటుంది. అదే బాహ్యంలో చూడండి ఎన్ని బిరుదులు ఉంటాయి. కాబట్టి పాండిత్య ప్రదర్శనకు ఉంటాయి బిరుదులు కానీ, సన్మానాలు, సత్కారాలు, అవన్నీ బాహ్యమే.
ద్వైతానికి దేహమే కాదు అంటుంటే మళ్ళీ దానికి ఏమిటండి సోకులు? దానికి ఏమన్నా అవసరమా అవన్నీ? ఏమీ అవసరం లేదు. ఏదో నీ గుర్తుకు ఒక 2-3 ఫోటోలు తృప్తి కోసం అంతే. గురువుతో ఒక ఫోటో దిగాను నేను అని ఆడంబరానికి కాదు. కాబట్టి ఈ చర్చలు అంటే వృధా చర్చలు, ఆత్మ విచారణతో సంబంధం లేని చర్చ పాండిత్య ప్రదర్శన తప్ప ఎవ్వరికీ పనికిరాదు. వేదాంత వాక్యములను అధ్యయనం చేస్తూ ఆనందించటం అంటే గూఢార్థాన్ని తెలుసుకుని ఆచరణ పెట్టటం నేర్చుకోవాలి. అదియే ఆత్మ విచారణ. అర్థమవుతున్న కొద్దీ ఆనందభరితంగా, ఇక్కడ అర్థము అంటే ఆచరణ అని గుర్తుపెట్టుకోండి. అర్థమవుతున్న కొద్దీ అంటే నువ్వు ఆచరణలో పెట్టినప్పుడు ఆనందం అవుతుంది. ఇప్పుడు ఏదో చదువుతున్నప్పుడు మీకు ఆనందం కలుగుతోంది అన్నారు, అది చదివినప్పుడు మాత్రమే ఉంది. అలా అయితే ఎలా కుదురుతుంది? 24 hours చదవగలరా? చదవలేదు. కాబట్టి మీరు చదివిన దాన్ని ఆచరణలో పెడితే ఆ ఆచరణ అనేది అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు ఆ ఆచరణను గుర్తు చేసుకున్నారు. దానికి మనం సత్సంగాలు ఎక్కడెక్కడ చేసినా తలుచుకుంటే మీరు ఈ రోజుకి ఆనందం పొందుతున్నారు. కాబట్టి ఇక్కడ అదే తేడా. పాండిత్య చర్చలతోటి ఏమిటండి ఆనందం? అప్పుడే మర్చిపోతారు. అందుకనే మీరు చదివింది కూడా అప్పుడే మర్చిపోతారు. చదువుతున్నప్పుడు ఆనందం లభించింది. ఒక స్తోత్ర పారాయణ చేశారండి, మొదట్లో ఆనందం అయిన తర్వాత ఏమైందండి? నిద్ర రాలేదు. ఇది అంతే. పుస్తకాలు ఎంతసేపు చదువుతారండి? కాసేపు చదవగానే నీరసం రాలేదు, నిద్ర రాలేదు, డెఫినెట్ గా వస్తుంది. అందరూ పుస్తకం పట్టుకుంటే ఇంకా బాగా నిద్ర వస్తుంది. వాళ్ళ అమ్మ అదే చెప్పాట వాడు, నాకు నిద్ర రావట్లేదు అమ్మ అంటే, పుస్తకం తీరా నిద్ర అదే వస్తుందని. అసలు డెఫినెట్ గా వస్తుంది. అందులో ఇట్లా అద్వైత పుస్తకాలు ఆధ్యాత్మికం తీసుకుంటే నిద్ర రాకేమవుతుంది? గాఢ నిద్ర పడుతుంది. చూడండి, ఇంట్లో నిద్ర పట్టిన వాళ్ళు ఉపన్యాసాలకు వెళ్తే బాగా నిద్రపోతారు. ఎక్కడ లేని నిద్ర వస్తుంది. కాబట్టి ఆత్మ విచారం అర్థమవుతున్న కొద్దీ ఆనందంగా. ఆత్మ విచారమునకు మూలము మహాత్ముల వద్ద వినయపూర్వక శ్రవణము, ఆ పైన అర్థం చేసుకున్న దానిని మననము, దాని గురించి ఆలోచించుట, ఆపై విషయం గురించి ప్రశాంత చిత్తముతో మనస్సును ఏకాగ్రము చేసి ఆ యొక్క ఆచరణ పెట్టడం, ధ్యానము, నిధిధ్యాసము. ఇవన్నీ ఉపనిషత్తులను గీతను శ్రవణము మననము అంటే ఈ ఉపనిషత్తులు గీత ఇవన్నీ శ్రవణ మననములు అన్నారు. వాటిలో అంతర్లీనంగా బోధించబడి సత్యాలను పూర్తిగా అవగతం చేసుకుని జీవితంలో అనుసంధానం చేసుకోవాలి. అంటే ఎలా జీవించాలి, ఈ యొక్క సమత్వము ఇవన్నీ చెప్పబడుతున్నాయి. ఎలా ఉండాలి, అందరితో నీ వ్యవహారం ఎలా ఉండాలి, నీ మాట ఎలా ఉండాలి, ముందు ధర్మం ఉండాలి, అసత్యం పలకరాదు, కపటత్వం ఉండరాదు. ఎట్టి పరిస్థితులలో కపటం ఎందుకు? హాయిగా ఉండండి. కపటత్వం ఉంటే మళ్ళీ ఎంత తలకైనా పది అబద్ధం ఆడితే గుర్తు పెట్టుకోవద్దు, ఈ అబద్ధం ఆడేమో అది ఇదని మళ్ళీ దానికి ఇంకో రంగు పూయాలి. నిజంగా ఉన్నారనుకోండి ఎప్పుడైనా అదే చెప్తారు, అంతే తప్ప అబద్ధం చెప్తే ఏం చెప్పారో గుర్తుండాలి. అవన్నీ సరే చాలా సార్లు అయింది కాబట్టి నిజాయితీగా ధర్మంగా ఉండండి. ఎవరితో అయినా సరే మీ ధర్మాన్ని మీరు ఎందుకండి అవతల వాడు చెడ్డవాడని మీ ధర్మాన్ని మార్చుకోవాలి? అక్కర్లేదు. కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఆచరణ యోగ్యంగా ఉంటారో, ఆయన అన్నట్టుగా శృణోతి అని చెప్పాడు, కొంతమంది వింటారు. అది కశ్చిత్ ధీర అన్నాడు చివరికి. మొదటివన్నీ ఎందుకంటే వింటాం అవన్నీ, అందుకే అవి చెప్పను, ఒట్టిగా శృణోతి అని ఒక్కటే చెప్తున్నాను. ఎందుకంటే మీరందరూ కూడా వింటున్నారు కాబట్టి. మిగతా అక్కర్లా, ఆశ్చర్యపడతారు అవన్నీ ఎందుకు అక్కర్లేదు. కానీ ఒకానొకడు మాత్రమే ఆచరణలో పెడతాడు, ధీరుడు మాత్రమే. ఎందుకంటే ధీరత్వం ఉండాలి, ధర్మం పెట్టడాలి, అందరితో సమానంగా మాట్లాడడానికి, ఎవరి పట్ల ఎలాంటి భావం లేకుండా వ్యవహారం చెయ్యాలి అంటే అంత తేలికైన విషయమా? అనే కాదు. వస్తువుల పట్ల ఎలాంటి వస్తువైనా ఏదైనా సరే, ఎటువంటిదైనా సరే మీరు ఉండటం అనేది అంత తేలికైన విషయం కాదు. మీరు ఉండగలిగితే మీరే గొప్పవాడు, అంటే మీరే ఆ బ్రహ్మం అవుతారు. అంతేగాని ఎందుకండి మనసులో ఎవరి పట్ల ఏ ద్వేషం? మీరు ఎన్నోసార్లు అనుకుంటే ఎలా ఉంటారండి మీరు గురువుగారు అంటే, అది పెద్ద కష్టమైంది కాదు. నేను ఇలా ఉండాలి అనుకున్నప్పుడు అందరితో ఎలా అయినా ఉండొచ్చు. పరమ దుర్మార్గులతో కూడా బ్రహ్మాండంగా మాట్లాడచ్చు. వాడి దుర్మార్గంతో ఏం పనండి? చేశాడు, ఓకే. నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళు నాకు ద్రోహం చేసి ఉండవచ్చు గాక,
చెయ్యని వాడు నా అవును. ఆనందాన్ని కొల్లగొట్టగలడా? ఆనందం లేదు. లేకుండా చేయగలడా? వాడు నా డబ్బులు తీసుకోగ ఏదైనా చేయగలడు, కానీ ఆనందాన్ని మటుకు వాడు ఏమీ చేయలేడు. ఎందుకంటే వాడి దాంతో నాకు పని లేదుగా. నా ఆనందాన్ని వాడేం చేయలేదు, వాడిని మార్చడానికి కూడా నాకు అవసరం లేదు. పరమాత్మ చెప్పాడు, నువ్వు ఎవరినో ఉద్ధరించడానికి పుట్టలేదురా, ఫస్ట్ నిన్ను నువ్వు ఉద్ధరణ చేసుకో అన్నాడు. అవును. గురువులు తాము ఉద్ధరింపబడిన తర్వాత వేరే వాళ్ళకి బోధ చేస్తారు, లేకపోతే పాండిత్య ప్రదర్శన అవుతుంది. అందువలన అలా ఉంటుంది. ఎందుకంటే అదేదో అంటారు కదా, కంటెంట్ ముఖ్యం, హెడ్డింగ్ తో పని ఏంటండి. బోధ ఆచరణ చేయాలి మనకు అద్దా. అంటే అవతల వాడు ఎవడైతే మనకేం, వాడు బ్రహ్మమే, బ్రహ్మం పుట్టిస్తేనే వాడు పుట్టాడు. వాడు బుద్ధి అలా మార్చుకున్నాడు, అది చెడ్డది అని. చెడ్డది అని నువ్వెందుకు గుర్తించటం? వాడికి తెలియదు అది చెడ్డ గుణమో మంచి గుణమో, వాడికి తెలుసు. వాడు మారతాడా మారడా, యాక్షన్ చేస్తున్నాడా, ఏం చేసుకొని రాదండి. వాడి టైం పాస్ వాడిది, వాడే అనుభవిస్తాడుగా. మధ్యలో వాడి చెడ్డని నువ్వు తలుచుకుని నువ్వెందుకు అనుభవిస్తున్నావు? చెడ్డ చెడ్డ నువ్వు అనుభవిస్తున్నావు, వాడి చెడ్డని తలుచుకుని నువ్వు ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చా అంటే ఏమైంది? వాడి కర్మ నువ్వు కొంత తీసుకుని అనుభవిస్తున్నావు అని అర్థం. ఎందుకండి వాడి కర్మ నువ్వు అనుభవించడం? నీకు కర్మ లేదు, మళ్ళీ వాడి చెడ్డదన్న తీసుకుని అనుభవించడం ఎందుకు? హాయిగా ఆనందంగా ఉండక. చెడ్డవాడని తెలిసిన తర్వాత కూడా వాడు చెడ్డవాడు వాడు చెడ్డవాడు అని ఎందుకంటే మీరు మొహం మార్చుకోవటం? అందుకని ఆనందంగా. ఇది చాలా సులభం, గురువులకే సాధ్యం కాదు. ప్రయత్నం చేస్తే సాధన చేస్తే మీకు సాధ్యమే. అయినా బాహ్యంలో కూడా ఇలాంటి అవసరం ఉన్నప్పుడు ఆ దుర్మార్గుడితో మంచిగా మాట్లాడలేదు మీరు. అంతే. మంచి అవసరం ఉన్నప్పుడు మాట్లాడలేదా బాహ్య ప్రపంచంలో? కాకపోతే అది లిమిటెడ్ గా అలా. అసలు ఏది అవసరం అంటూ ఉండదు కాబట్టి గురువులకు కానీ కాదు, వాళ్ళందరితో ఒకలాగే ఉంటారు. వాడు చెడు చేసినా ఏమీ అనడు, చెడు కనపడుతూ ఉన్నా కూడా ఏమీ అనడు, సరే అంటాడు. ఎందుకంటే బాహ్య వస్తువులతోటో బాహ్యమైన వాటితోటో గురువులకి సంబంధం లేదు కాబట్టి ఎవడేమనుకుంటే ఏమిటండి. కాబట్టి అవగతం చేసుకుని జీవితంలో అనుసంధానము అంటే ఆచరణ పెట్టాలి. ఆసక్తులు ఏమున్నాయండి? కొడుకు కూతురు డబ్బు ఇల్లు వాకిలి ఇలాంటి వాటితో ఈ బంధంలో ఏమాత్రం దుఃఖం ఎదురైనా అది ఆసక్తికి చిహ్నమే. అసలు ఈ ఆసక్తి పోతుందండి తొందరగా. కొడుకు బాలేనప్పుడు ఒక బాధ, కొడుకులో మళ్ళీ మార్పు రాగానే అదొక ఆహా అంటారు. ఇప్పుడు ఇంత చేస్తే కొడుకు అంటే ఇక్కడ కేవలం ఏదో నేను కొంతమంది పిల్లలు అనుకుందాం, ఎందుకు వచ్చింది చెప్పండి. పిల్లలు వాళ్ళ బుద్ధి ప్రకారం వాళ్ళు ఒకసారి బాగుంటారు, ఒకసారి వేరేగా ఉంటారు, ఇంకో రకంగా ఉంటారు, అవసరానికి ఓ రకంగా కూడా ఉంటారు, రకరకాలుగా ఉంటారు. అని బోల్తా పడేది ఎవడండి? యువతల వాడు. ఏంటంటే ఆసక్తి చూపించిన వాడే బోల్తా పడతాడు. వాళ్ళు ప్రేమగా లేనప్పుడు వైరాగ్యం వచ్చేస్తుంది, జీవిత సత్యాలన్నీ బోధపడిపోతాయి. మళ్ళీ పిల్లలు ప్రేమ చూపించగానే జీవిత సత్యాలన్నీ మరుగున పడిపోతాయి. ఇదే ఆసక్తి అంటే. ఇవన్నీ గుర్తుంటాయి. ఇదే అబద్ధం ఏం చెప్పలేదు కదా. వ్యక్తుల పట్ల అట్టి అనుబంధము ప్రేమ కాదు, ఆసక్తి మాత్రమే. కులం పట్ల మతం పట్ల ప్రాంతం పట్ల ఉండే ఆసక్తులు అన్నిటికీ ఇది వర్తిస్తుంది. చెప్ప కదా, మధ్య ఇంట్లోనే కుదురుతుందండి, ఇంకెక్కడ కుదరదు మాకు. ఇంట్లోనే కుదిరేదైతే అద్వైతం ఎందుకు అవుతుందండి? అది అద్వైతం అవుతుందా? అవ్వదు. అదే అప్పుడు పూర్వకాలం అల్లుడు ఇల్లరికం లాగా అంతే. ఎక్కడైనా చేయగలిగేది అద్వైతం, ఇంట్లో మాత్రమే. నా ఇంట్లోనే నాకు కుదురుతుందంటే అది అద్వైతం ఎలా అవుతుంది? పొరపాటున కూడా అవ్వదు. ఐడెంటిటీ, ఇంట్లో ఐడెంటిటీ ఉంటుందండి, సత్సంగంలో ఐడెంటిటీ ఎందుకు ఉంటుంది? అదే మెయిన్ బాధ. కాబట్టి ఆసక్తి ఇక్కడ వాటి ఆసక్తి ఇల్లు ఏమైపోతుంది, ఐడెంటిటీ పోతుంది, ఇంకేదో పోతుంది, ఇంకేదో పోతుంది. ఇలా రకరకాలు అనుకోండి, ఒక్కొక్కళ్ళు అందరూ ఒకలాగా ఉంటారా? రకరకాలు. కాబట్టి ఆసక్తులు ఎన్నో. వాటిలో సత్యం లేదని తెలుసుకోకపోవటం అనేది ఇంతకు ముందు మీ అందరికీ సత్సంగంలో ఉన్న వాళ్ళందరికీ ఆసక్తి లేక తెలుసు. తెలిసినా మళ్ళీ ఆసక్తి వైపే మనసు లాగుతోందండి. ఏం లాగలా, మీరు ఆసక్తి చూపించారు ఆ బంధాల పట్ల అనండి, వస్తువుల పట్ల అనండి, ఏదైనా సరే. కాబట్టి ఇక్కడ ఆసక్తి
దేనికి ఆసక్తి? మనకి అవసరం లేని వస్తువుల పట్ల అంటే మనం ఉపయోగించని వస్తువులనండి, మనుషులనండి, బంధాల ఉపయోగించుకునేవైనా సరే దేని పట్లైనా ఆసక్తి ఉండరాదని చెప్పారు. దేనికి మరి ఆసక్తి? ఆసక్తి ఉంటే శ్రమ ఉంది, దుఃఖం ఉంది, అన్ని ఉన్నాయి. నాకు చెప్పింది దుఃఖం చెప్పాడు కదా, దుఃఖం ఎదురైనా అన్నాడు. దుఃఖం ఎదురుగాకుండా ఎందుకు ఉంటుందండి బంధాల పట్ల? మనసు పెరుగుతూ ఉంటుంది కదా, అయ్యో వాళ్ళు ఏం కష్టపడిపోతున్నారు. అరే పెళ్లి చేసే వాళ్ళకి వాళ్ళ గోల వాళ్ళు పడతారు, నీకెందుకు? నిన్ను అడిగినప్పుడు నువ్వు చెయ్యి, కానీ అయ్యో పాపం కష్టపడిపోతుందంట. ఎందుకు ఆ తాపత్రయం? పరమాత్మ చక్కగా బంధాలు అంటే నీ ధర్మాలను చేసేసిన తర్వాత నీకు చక్కగా ఓపిక ఇచ్చాడు. పరమాత్మ కోసం ఉపయోగించు ఆ బంధాలు. వాళ్ళకి లేని ఆసక్తి నీకెందుకు? వాళ్ళు నిన్ను పిలవలేదు, అయినా సరే వాళ్ళ కష్టాన్ని గుర్తించి వీళ్ళు వెళ్తారు. అసలు వాళ్ళు ఏ కష్టమని వాళ్ళు నీకు చెప్పలేదు, చెప్తే నేను పిలుస్తారుగా, అప్పుడు వెళ్ళండి. తల్లి ధర్మమో, తండ్రి ధర్మమో, అక్క ధర్మమో, ఏ ధర్మాలో అనుకుని పోని అనుకోవచ్చు. వాళ్ళేం పిలవలేదు. ఎందుకండి వెళ్ళటం? పిలవని పేరంటానికి వెళ్ళకూడదు కదా. సరే, ఇవన్నీ వదిలేసి మీకు పరమ సత్యం తెలిసిన తర్వాత ఎందుకండి ఈ ఆసక్తులు అనాసక్తి ఉండాలి. కానీ నీ చేత ఏది చేయించబడాలో అది చేయించబడుతున్న పరమ సత్యం కూడా నీకు తెలుసు, అన్ని తెలుసు. తెలియందేమీ లేదు ఇక్కడ, తెలియక చేసేదేమీ లేదు, తెలిసే చేస్తారు. కాబట్టి సత్యం లేదని తెలుసుకోకపోవటం అని ఏదో ఒట్టిగా ఆయన అన్నారు. సత్యం తెలుసు మీ అందరికి. ఇప్పుడు మనం బయట వాళ్ళ గురించి ఎందుకు, సత్యం తెలిసి మళ్ళీ ఆసక్తి ఏర్పరచుకోవటం ఇది అది అని తీవ్రంగా గనక అంటే కృత నిశ్చయులు అయితే ఈ ఆసక్తులు ఉండవు. నిన్న చెప్పారు, వైరాగ్యం చక్కగా కలుగుతుంది. కృత నిశ్చయం లేదు, చేసే అంటే కృత అంటే చెప్పాను కదా, ఆచరణ పెట్టే నిశ్చయం ఉన్న వాడికి దుఃఖం లేదు. ఎందుకంటే వాడు ఆత్మ అయిపోతాడు కాబట్టి. సహజ సిద్ధమైన వైరాగ్యం వాడికి సిద్ధిస్తుంది కాబట్టి వాడికి ఏ గోళ లేదు. కాబట్టి ఉపనిషత్తు వాక్యాలని శ్రద్ధగా పరిశీలించడం అంటే ఆచరణ యోగ్యంగా దానిని అవగతం చేసుకోవాలి. అప్పుడు ఆనందంగా మారుతుంది. అప్పుడు ఆచరణ ఆనందం అవుతుంది, ఆనంద అనుభూతి లభిస్తుంది సర్వకాలాల్లోనూ. సదా రమంతః అంటే ఇదే. దీనికి మించిన ఆధ్యాత్మిక సాధన ఏముందండి? ఇంకా ఆనందం లభించని సాధన ఎన్నాళ్ళు చేస్తే ఏమిటండి? ఒక పని చెప్పాను అనుకోండి, ఎంతకి చేయకపోతే ఏమంటారండి? ఆ పని పూర్తవ్వాలా? కాబట్టి నిత్య జీవితం యథాప్రకారంగా సాగిపోతూనే ఉంటుంది. ఆత్మ విచారం కోసం మనం బాహ్యంగా మార్చవలసింది ఏదీ లేదు. జుట్టు గడ్డము పెంచి ఏ హిమాలయాలకో పరిగెత్తక్కర్లేదు. కేవలం క్షుణ్ణంగా సరిగా తెలుసుకుని ఆచరణ పెట్టడం. దీనికోసం ఎక్కడికి ఎందుకండి? హిమాలయాల్లో పడితే మళ్ళీ చలేసి వెనక్కి రారు. చల్లని తెలిసిన తర్వాత మళ్ళీ కోట్లు బూట్లు అన్ని వేసుకెళ్తే ఏం లాభం? చెప్పలేదు, సన్యాసం ముచ్చుకుని ఎక్కడికో వెళ్తే మళ్ళీ వెనక్కి రావటమే. ఆవేశం పనికిరాదు, ఆలోచన ఉండాలి, ఆచరణ ఉండాలి. అంతే తప్ప ఆవేశంతో ఏమిటండి చేస్తారు? ఏమీ లేదు. అందుకని యథాప్రకారం సాగుతూ ఉంటుంది. బాహ్యంగా ఏమి మార్చుకోగలరు? ఏం మార్చుకున్నారండి మీరు? కాబట్టి ఇక్కడ ఏది మార్చుకోవాల్సిన అవసరం లేదు. జుట్టు గడ్డం పెంచను అక్కర్లేదు. ఎందుకండి పెంచటం? ఏమిటి ఉపయోగం? గడ్డం పెంచితే ఏమవుతుందండి? ఏం లేదమ్మా. గడ్డం పెంచి దేవుడికి ఇస్తే ఏం చేస్తాడండి ఆయన పాపం? కాబట్టి ఇక్కడ ఏది చేయక్కర్లేదు. హాయిగా ఆ ఆత్మ అంటే ఆ యొక్క వాక్యముల బోధని చక్కగా మననం చేసుకుంటూ దానిని ఆచరణ యోగ్యంగా ఆ యొక్క సూక్ష్మాలను గ్రహించటం, అది అసలైన సాధన, అదే విచారణ. అదే నిన్ను ఆ యొక్క ఆ పరబ్రహ్మ ఏదైతే అంటే నీ స్వరూపం, స్వస్వరూపం అసలైనది ఏదైతే ఉందో అందులో నిన్ను పరమానందంగా ఉంచుతుంది. ఇక ఆ స్థితిలో నుంచి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవతలికి రాలేదు. నీలో ఆ కోపం ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, ఎన్నో ఉంటాయి. అవసరానికి తగ్గట్టు, అవసరానికంటే సందర్భానికి తగ్గట్టుగా అన్ని ఉంటాయి. కానీ నీ స్థితిలోంచి నువ్వు చూసేవాళ్ళు అనుకోవచ్చు కాక అది లేదు అని,
వాళ్ళతో ఏం పనండి? వాళ్ళు లక్ష అనుకుంటారు, వాళ్ళు అనుకోవడానికి కూడా జ్ఞాని ఒక్కొక్కసారి యాక్ట్ చేస్తారు. అంటే ఆనందంగా ఉంటుంది కదా, వాళ్ళని మోసం చేయటం కాదు. మాయకులు పాపం వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనా? కాబట్టి వాళ్ళ ఆనందానికి తగ్గట్టుగానే కబుర్లు చెప్పామనుకోండి కదా, వాళ్ళు హాయిగా సంతోషిస్తారు, గొడవ ఉండదు కదా. లేకపోతే అనవసరంగా పాపం వాళ్ళకి ఎంత ఇబ్బంది అండి, మన గురించి ఎన్ని చెడ్డగా అనుకుంటారు వాళ్ళు. అప్పుడు ఎందుకు వాళ్ళ మనసుని కష్టపెట్టే ఇది ఎందుకు చెప్పండి? అందరినీ ఆనందింపజేయాలి. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడేసాం అనుకోండి, సూపర్ గా ఉంటుంది. అసలు సినిమా చాలా బాగా వస్తుంది కదా, అందరికీ నచ్చిందైతే. దొంగలు ఒక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్న ముగ్గురు దొంగలు ఒక బ్రాహ్మణుడు తీసుకువెడుతున్న మేకను తస్కరించడానికి ఒక పథకం వేశారు. ఇది అందరికీ తెలిసిందే అనుకుంటా. ఆవిడ ఒక దొంగ వచ్చి అన్నట్ట ఆ బ్రాహ్మడితో, ఏమిటయ్యా మీరు బ్రాహ్మణులు కదా, ఈ అపవిత్రమైన కుక్కను ఏమిటి తీసుకెళ్తున్నారు అన్నట్ట. వాడు బ్రాహ్మణుడు అన్నట్టు, అదేంటి ఇది మేక అన్నట్ట. అప్పుడు ఆ దొంగ అన్నట్ట, వృద్ధాప్యం వలన మీ కంటి చూపు సరిగ్గా లేదు అనుకుంటూ వెళ్ళిపోయాడు గట్టిగా బయటికి, అతను వినేటట్టుగా. తర్వాత మళ్ళీ రెండో దొంగ వచ్చి వాడు కూడా అలాగే అన్నట్ట, పళ్ళు కూడా ఇచ్చేట వీడికి. వీడికి అనుమానం వచ్చేసి, ఏమిటి నేను తీసుకెళ్లేది మేక కాదా అని అనుమానం వచ్చింది. తర్వాత మళ్ళీ మూడో దొంగ వచ్చి ఈ బ్రాహ్మడికి నమస్కారం చేసి అలా మళ్ళీ అన్నట్టు, ఇదేమిటి కుక్కను తీసుకెళ్తున్నారు. ఇక ఈ బ్రాహ్మణుడు అది కుక్కే అనుకున్నట్టు. ఇక నలుగురు చెప్పగానే నిజం అనుకుంటారు కదండి, అబద్ధాన్ని కూడా నిజం అంటారు, అబద్ధాన్ని నిజం అంటారు. నలుగురు చెప్పగానే వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, అందులో వాళ్ళ సొంత వాళ్ళే చెప్పారండి అనగానే ఇంకొంచెం నమ్మకం ఏర్పడుతుంది కదా చెడ్డవాళ్ళని. అది కాబట్టి అప్పుడు ఇక ఆ మేకను వదిలేశారు. శుభ్రంగా ఆ దొంగలు దాన్ని పట్టుకుపోయారు. అదే విధంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజము బాల్యం నుండి పిల్లలకు కులమత ధన ప్రాంతముల పట్ల, ఆస్తిపాస్తులు, పేరు ప్రతిష్టల పట్ల ఆసక్తిని నూరిపోస్తున్నారు. అనాలోచితంగా దానినే అనుసరిస్తున్నారు. నేను, నాది అను దుర్లక్షణములను అది మనస్సులో పాతుకునేటట్టు చేస్తుంది. మత ఛాందస్సం కూడా ఇందులో భాగమే. ఉన్నత ఆధ్యాత్మిక విలువలు, విశ్వాత్మ భావము, అందరి పట్ల ప్రేమ, వైరాగ్యములతో కూడిన మతమును బోధించకుండా కామ్యకర్మలను బోధిస్తారు. ఇదే పరమ దురదృష్టం అత్యంత. సరే, ఏదో జరిగింది అవన్నీ ఆయన బోధలో కాబట్టి అది కూడా చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ సత్సంగంలో ఉన్న తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లలకి ఆ ఇది బోధించకండి. రేపు పిల్లలు కూడా వస్తారు, వాళ్ళకి మంచి లక్షణాలు, అందరితో చక్కగా ఇంగ్లీష్ లో మింగిల్, కలిసిపోయేటట్టుగా, చాడీలు అలాంటివి చెప్పకూడదు. ఇలాంటివన్నీ చెప్పవలసిందే. ధర్మాన్ని శుచి శుభ్రతగా ఉండాలి, గట్టిగా మాట్లాడరాదు అని ఇవన్నీ మీరు చెప్తూ వాళ్ళకి దైవాన్ని ఎట్టి పరిస్థితిలో పరిచయం చేయకుండా ఉండరాదు, పరిచయం చేసి తీరాలి. వారిని రోజు అది చేస్తున్నారా లేదో చూడాలి. చాలా సార్లు చెప్పాను నేను, ఏదో వాళ్ళకు శ్లోకాలు చెప్తున్నానంటే వాళ్ళ రికార్డింగ్స్ మీరు వినాలి, ఎలా చేస్తున్నారని. అన్ని చూసుకుంటారులే అంటే ఇంకా మీరెందుకు ఇంట్లో కూర్చో. కాబట్టి అసలు వాళ్ళు రికార్డింగ్ చేస్తున్నారో లేదో అన్న ధ్యాస కూడా లేకపోతే ఎలాగా? రికార్డింగ్స్ చేయట్లేదు కొంతమంది. అసలు పిల్లలు ఏమైంది అడిగినప్పుడల్లా ఇగో ఇవాళ చేస్తాం ఇవాళ చేస్తాం అంటారు. వాళ్ళకి శ్లోకాలు చెప్పారు, ఏమిటి ఉపయోగం? తల్లిదండ్రులుగా గురువు తన ధర్మాన్ని నిర్వర్తించినప్పుడు తల్లిదండ్రులుగా మీ ధర్మాన్ని మీరు నిర్వర్తించారు. వాళ్ళు నేర్చుకుంటే సరిపోయిందా? వాళ్ళు ఆ పని చేస్తున్నారు, వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు లేదో పిల్లల్ని చూడొద్దు, మీరు చూస్తారు కదా. అదే ఇది, ఒక వయసు వచ్చే వరకంటే కాస్త పెద్ద అయ్యి వాళ్ళకి తెలిసే వరకు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్న శ్రద్ధ. కాబట్టి ధర్మాన్ని ఆచరించి మీరు వాళ్ళ చేత ఆచరింప చెయ్యాలి. అంతే తప్ప
అన్నిటికీ వదిలేసామని తిరగటం ధర్మం అవ్వదు. పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకు తెలుసుకుని వాళ్ళకి తెలిసే వరకు మీరు వాళ్ళకి చెప్పవలసిందే, ధర్మాన్ని బోధించవలసిందే, అందరితో ఎలా ఉండాలో చెప్పవలసిందే. అవతల వాళ్ళు తిట్టినా కొంత సహనంగా ఉండమని చెప్పాలి. నామస్మరణ చేస్తూ అవతల వాళ్ళు ఏదన్నా నువ్వు అంటున్నప్పుడు అప్పుడు నువ్వు మాట్లాడాలా అక్కర్లేదో ఆ పరమాత్మ నిర్ణయిస్తాడు. ఇలాంటి మంచి లక్షణాలు వాళ్ళకి చెప్పాలి. అవసరమైనప్పుడు దెబ్బలాడాలి, పిల్లలు కూడా ఎదిరించాలి, అందులో ఏం సందేహం లేదు. కానీ వారికి దైవాన్ని పరిచయం చేస్తే ఆ దైవము వారు ఎప్పుడు ఎదురు తిరగాలంటే ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలి అనేది వాళ్ళకి సహజ లక్షణంగా ఏర్పరుస్తారు. కానీ ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మీ ధర్మాన్ని ఎవరికి చెప్పినా, కేవలం మీ పిల్లలకే కాదు ఏ పిల్లలకి చెప్పినా ఈ మంచి లక్షణాలే చెప్పాలి. అంతే తప్ప అనవసరంగా లేనిపోని లక్షణాలు పిల్లలకి నేర్పించగలదు. రేపు పొద్దున అదే అంటారు కదా, భారీ పడిచాయగా పొరపాటున కూడా పిల్లలకి చెప్పకండి, అబద్ధాలు చెప్పించటం. పిల్లల చేత మీరు పిల్లల్ని అబద్ధాలు ఆడమని మీరే నేర్పిస్తే వాళ్ళు మీకే అబద్ధాలు చెప్తారు. కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణగా అంటే ధర్మంగా పెంచాలి. పొరపాటున కూడా వాళ్ళు అబద్ధం చెప్పడానికి వీల్లేదు. వారిని అదే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలి, వాళ్ళని పెంచుకోవాలి. వాళ్ళు నిజం చెప్పినట్టు ఒకవేళ నలుగురు ముందర కూడా మీ మాట వేరేది అన్నా కూడా మీరు దాన్ని సమర్థించాలి తప్ప వాళ్ళని తిట్టరాదు. అది ఏ విషయంలోనైనా సరే. కాబట్టి ఇక్కడ మీరు జాగరూకతతో ఉండండి. మీరు అబద్ధాలు ఆడటం మానేస్తే అది బంధువులతో కాదు ఎవరితో అయినా సరే. ఎందుకంటే మీరు అబద్ధాలు ఆడుతున్నారా లేదో పిల్లలకి తెలుస్తుంది. కాబట్టి మీరు అబద్ధాలు ఆడటం మానేసి మీరు సత్యంగా ఉంటే పిల్లలు కూడా అవే లక్షణాలు ఇస్తారు. పరమ సత్యంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ జీవితం ఆనందంగా ఉంటుంది. పరమాత్మ వాళ్ళ వెన్నంటే ఉంటారు. కాబట్టి మంచి లక్షణాలు నేర్పించండి, కానీ పొరపాటున కూడా పిల్లల్లో వేరే లక్షణాలు పెట్టండి. చాలా జాగ్రత్తగానే పెంచాలి పిల్లలు. వాళ్ళ ప్రతి విషయం అప్పుడు మీరు చెప్తారు. మీరు ప్రేమగా ఉంటే అవసరమైనప్పుడే కోప్పడండి. రోజు అరుపులు కేకలు చేయకూడదు. ప్రేమగా వాళ్ళకి చెప్పండి. ఆ ప్రేమ వాళ్ళని మారుస్తుంది. కాబట్టి వీటన్నిటికీ ముందు మీరు వాళ్ళకి దైవాన్ని పరిచయం చేసి తీరాలి. నయాన భయాన వాళ్ళకి పరమాత్మ పరిచయం అయ్యి తీరాలి. వాళ్ళలో బద్ధకం పెరిగినా ఏదైనా సరే కారణం మీరే. మీ ప్రేమ, మీ ఆసక్తి. ప్రేమ పిల్లల భవిష్యత్తుని పాడు చేయకూడదు. కాబట్టి వారిలో మంచి లక్షణాలని ప్రయత్నపూర్వకంగా కొంత కఠినత్వం వహించైనా సరే వారిలో ఆ ధర్మాన్ని అంటే వాళ్ళు ఆ ధర్మం పాటించేటట్టుగా మీరు చెయ్యాలి. అప్పుడు వాళ్ళ జీవితం బాగుంది అంటే ఆటోమేటిక్గా మీరు ఆనందంగా ఉంటారు. కాబట్టి మీరు ధర్మాన్ని ఆచరిస్తూ వారికి చెప్పాలి. మీరు ఆచరించకుండా వాళ్ళకి చెప్తే కాదు. వాళ్ళ ముందర పెద్దవాళ్ళు అరుచుకోవడం కానీ దెబ్బలాడుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అవతల వాళ్ళు అరిచినప్పుడు యువతల వాళ్ళు తగ్గేసి అవతలకి వెళ్ళిపోండి. కానీ పిల్లల ముందర ఎవరైనా సరే ఏ బంధం వాళ్ళైనా సరే అరుగులు కేకలు చేయకండి. ఏమి పర్వాలేదు తగ్గి అంటే సత్యం తెలిసిన తర్వాత మీరు ఇలాంటివి చెయ్యరా. మీరు ఏది మాట్లాడుకోవాలన్నా పిల్లలు లేనప్పుడే మాట్లాడుకోవాలి. అలా మీరు ధర్మాన్ని పాటించండి. పిల్లలకి మంచి నేర్పించాలి అంటే వారి ముందర మీరు మంచిగా ఉండి తీరాలి. మీరు వారితో ప్రేమగా మాట్లాడినప్పుడే వాళ్ళు రేపొద్దున ఇవాళ తప్పక మీతో మాట్లాడి రేపొద్దున వాళ్ళు మీతో సరిగ్గా ఉండరు. కాబట్టి పిల్లలతో మీరు ఎంత ప్రేమగా స్వార్థరహితంగా ఉంటే రేపు అంటే తర్వాత కాలంలో వాళ్ళు పెద్దగైన తర్వాత వాళ్ళు పోషిస్తారా, వాళ్ళు పోయి మీకు డబ్బు ఉండే అవన్నీ పక్కన పెట్టేయండి. వాళ్ళు అందరితో ప్రేమగా ఉంటారు, మీతో కూడా ప్రేమగా నిస్వార్థంగా ఉంటారు. మీరు స్వార్థంతో వాళ్ళకి కనుక ఏదైనా చేస్తే వాళ్ళలో స్వార్థం మీరే పెంచిన తర్వాత వారిని అనే ఉపయోగం ఏంటండి. కాబట్టి ప్రయత్నపూర్వకంగా పిల్లలకి ధర్మాన్ని మాత్రమే బోధించండి. ధర్మంగానే వాళ్ళు నడుచుకునేటట్టుగా చెయ్యాలి అంటే ముందు మీరు ధర్మాన్ని ఆచరించాలి. మీ నోట్లోంచి పరుష వాక్యాలు, అపభ్రంశపు మాటలు ఇలాంటివి అసలు పొరపాటున కూడా రాదు. అంత జాగరూకతతో మీరు మాట్లాడితే వాళ్ళకి ఎలా వస్తాయండి? రావు. మీరంటే వాళ్ళకి వస్తాయి. మీరు సరదాగా కూడా అలాంటి మాటలు మాట్లాడరు.
పిల్లలకి తెలియదు, బయట వాళ్ళ ముందర కూడా అడిగితే మీ పరువే పోతుంది. ఇలా చాలా సార్లు జరుగుతుంది చాలా ఇళ్లలో కూడా. రియలైజ్ అవ్వాలి. అప్పుడు పిల్లల్ని తిట్టి ఏం లాభం అంటే, మీరు వాడుతూ పిల్లల్ని ఆ మాట వాడద్దంటే వాడికి ఏం తెలిసింది కొంత చిన్న వయసులో ఉన్నప్పుడు. అప్పుడు మీ మీద వాడికి వ్యతిరేక భావం పెరుగుతూనే ఉంటుంది. పెద్దగా వీళ్ళు ఇలా చేస్తారు, నన్నేమో ఇలా ఉండమంటారా అంటాడు. ఆ తర్వాత మీరు ఏమన్నా ఉపయోగం ఏమీ లేదు. అందువలన పిల్లలకి ప్రథమంగా వాళ్ళకి పరమాత్మని పరిచయం చేయాలి. ఇప్పుడు తెలిసింది కాబట్టి మీకు పరమాత్మ గురించి వాడికి పరిచయం చేయండి. అక్కడ కొంత మీరు కాఠిన్యం వహించడంలో దోషం లేదు. వారు ఏదో అడుగుతూ ఉంటారు, నువ్వు అది అడిగావు కాబట్టి నువ్వు ఇది పరమాత్మది చేస్తేనే ఇస్తాను అన్న ఆ యొక్క అంటే ఒక డీల్ తో కూడా మనం పరమాత్మని వాళ్ళ చేత చేయించాలి. స్తోత్రాలు చదివించడం కానీ ఏదైనా సరే. అలా వాళ్ళలో మంచి లక్షణం నయాన భయాన అంటే ప్రేమగా చెప్పాలి, భయపెట్టి చెప్పాలి అలా. అప్పుడు పిల్లల్లో మార్పు వస్తుంది. కాబట్టి వారిని ఏం అనలేని స్థితి అవన్నీ కూడదు. దానివల్ల వాళ్ళ భవిష్యత్తు పాడవుతుంది. అందరూ కూడా మీరు ధర్మంగా ఉండండి, కపటం లేకుండా ఉండండి, ఆనందంగా ఉండండి. మీరు ఎప్పుడైతే అట్లా ఆనందంగా ఉండగలుగుతారో మీ పరిసరాలు కూడా పరమానందంగా ఉంటాయి. అందరూ దానికోసమే ప్రయత్నం చేయండి. సాధన మానవద్దు, దీక్షగా చేయండి, నిబద్ధతతో చేయండి, శ్రద్ధాభక్తులతో చేయండి. తప్పక ఆ యొక్క మీ యొక్క స్వస్వరూపాన్ని మీరు సర్వకాలాల్లోనూ పొందవచ్చు. శుభం భూయాత్.